ఒకసారి ఒక గ్రామంలో ఒక ఆయన చనిపోయాడు. చాలామంది గ్రామ ప్రజలు అతన్ని చూసి సంతాపాన్ని వ్యక్తం చేయడానికి ఆ ఇంటికి వస్తున్నారు. ఆ ఇంటి వారు దూర ప్రాంతంలో ఉన్న తమ బంధువు ఫోన్ చేశాడు. పట్టణంలో ఉన్న తమ బంధువు ఫోన్ చేసి, బాబు మరి ఇలా జరిగింది, ఇప్పుడు సమాధి కార్యక్రమం చేయాలి, నువ్వు ఎలాగ వస్తావు కదా, చూడడానికి వస్తావు కదా, వచ్చేటప్పుడు ఒక సమాధి పెట్టే ఆ పట్టణంలో ఆర్డర్ చేసి దాన్ని తీసుకుని వచ్చే ఎలాగొకలాగా, వచ్చిన తర్వాత నీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. సరే అని చెప్పి ఆ వ్యక్తి పట్టణంలో ఒక కాఫిన్ కొని, సమాధి పెట్టే కొని, ఇప్పుడు దాన్ని ఎలా తీసుకెళ్ళాలి గ్రామానికని ఆలోచన చేస్తున్నాడు. ఆ గ్రామం మీదుగా ఒక హైవే ఉంటుంది, లేదా ఒక రోడ్డు ఉంది. సో ఈ వ్యక్తి ఆలోచన చేసి వాళ్ళని వీళ్ళని అడిగాడు, కానీ సమాధి పెట్టి తీసుకెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు. ఒక లారీ వస్తుంటే ఆపాడు. బాబు కొంచెం పలానా గ్రామం వెళ్ళాలి, ఈ సమాధి పెట్టిని తీసుకుని వెళ్ళాలి, కొంచెం సహాయం చేస్తారా అంటే, వెనకాల పెట్టుకో బాబు, లారీ ఆ వెనుక పెట్టి నువ్వు కూడా అక్కడే ఉండు అని చెప్పి ఆ వ్యక్తిని వెనకాల ఎక్కించారు. సమాధి పెట్టే అతనితో పాటు ఉంది. కొంచెం దూరం లారీ ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం మెల్లగా చినుకులు రావడం మొదలుపెట్టాయి. వర్షం మెల్లగా వస్తుంటే ఇతడు తడిచిపోతున్నాడు. ఇంకా చేసేది లేక ఇంకా చివరి ప్రయత్నంగా కొంచెం ఈ వర్షం ఒక 5-10 నిమిషాలు ఉంటుంది, ఈ 10 నిమిషాలు కొంచెం ఓపిక పడితే మనం తడవకుండా ఉంటాము, రేపొద్దున చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ సక్సెస్ఫుల్గా నిర్వహించాలంటే మనం తడవకూడదని చెప్పి వాడేం చేశాడో తెలుసా, ఆ సమాధి పెట్టే తెరిచి దానిలో పడుకున్నాడు. మెల్లగా మూత వేసుకున్నాడు. ఈ లోపల లారీ చక్కగా వెళ్ళిపోతుంటే ఒక ఇద్దరు యవనస్తులు మళ్ళీ లారీ ఆపారు. బాబు బాబు ఆపు అన్నారు. ఈయన ఆపాడు. ఎక్కండి అన్నాడు. ఆ ఫ్రంట్ క్యాబిన్లో ఖాళీ లేదు కాబట్టి వీళ్ళిద్దరూ వెనకాల ఎక్కారు. ఎక్కిన తర్వాత చూశారు, దానిలో ఏముంది, ఓ సమాధి పెట్టుందని. ఇద్దరు చెరో ప్రక్కన కూర్చున్నారు. ఒక తెలియని అలజడి, భయం వారిలో ఉంది. ఇదేంట్రా ఎక్కగా ఈ లారీ ఎక్కేవేంట్రా, మనం సమాధి పెట్టుంది, ఏంటి పరిస్థితి అని చెప్పి కొంచెం బెరుకుగానే భయంగానే కూర్చున్నారు. అలా లారీ వెళ్తుంది. వెళ్ళిన కొన్ని నిమిషాలకి వాడు మోత తీసి, వర్షం తగ్గిందా అన్నాడు. వర్షం తగ్గిందా అనేసరికి వాడికి టెన్షన్ అయిపోయింది. ఇద్దరికి అప్పటికే భయంతో ఉన్నారేమో, సమాధి పెట్టిన చూడగానే ఒకలాంటి భయం వస్తుంది కదా, ఆ భయంలో ఉన్నారేమో. వాడు ఇలా కొంచెం మూత జరిపి వర్షం తగ్గిందా అని కొంచెం సీరియస్గా అడగగానే, నిజం నమ్మండి, వెళ్తున్న లారీలోంచి ఒకటి అటు దూకేసాడు. ఆ తర్వాత వాడు మెల్లగా లేచి ఏరి ఇద్దరు యవనస్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు. మరి నువ్వు చేసిన పని అలాంటిదా, చిన్న విషయమా? ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవడం అనేది అసాధ్యమైన కార్యం. ప్రపంచంలో చాలామంది చనిపోయారు, మరణించారు, మరణపు బంధకాల చేత బంధించబడ్డారు. కానీ ద డే వీఆర్ సెలబ్రేటింగ్ టుడే ఈజ్ ద డే వెన్ జీసస్ ఈజ్ రెజరెక్టెడ్. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన వాడు. ఆయన మరణ బంధకాల చేత బంధించబడి ఉండలేదు అని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలుగా మనలో ఉండాల్సిన ఒక ఆనందం ఏంటి అంటే, సంతోషం ఏంటి అంటే, వీఆర్ నాట్ వర్షిపింగ్ ఎ డెడ్ గాడ్, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వర్షిపింగ్ ఎ ట్రూ అండ్ లివింగ్ గాడ్. మనం చనిపోయిన దేవుని ఆరాధన చేయట్లే, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువుని మనం ఆరాధన చేస్తున్నాం. యేసు ప్రభు జీవితం మరణంతో ముగించబడలేదు. ఒకవేళ ఆయన జీవితం మరణంతో ముగించబడి ఉంటే ప్రపంచంలో చాలామంది వల్లే ఆయన కూడా ఒక మియర్ మ్యాన్గా ఉండిపోయాడేమో, ఒక సామాన్య మనిషిగా ఉండిపోయాడేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు గనుక ప్రపంచ చరిత్రలో ఒక విలక్షణమైన దేవునిగా, విలక్షణమైన మనిషిగా ఆయన మిగిలిపోయారు. ప్రపంచంలో చాలామంది మరణం ముందు మెడలు వంచారు, కానీ యేసు ప్రభు ఒక్కడే మరణపు మెడల్ని ఏం చేశాడు, ఆయన వంచాడు. ఆయన ప్రపంచంలో చాలామంది మరణంతోనే తమ జీవితాన్ని ముగించుకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మరణం తర్వాత కూడా జీవితం ఉందని యేసు ప్రభు రుజువుపరిచారు. రిజరెక్షన్ అనేది ప్రపంచ చరిత్రలో ఒక అపూర్వమైన, అసాధారణమైన సంఘటన. ఓ దేవుని సేవకుడు అంటాడు, ప్రపంచంలో ఏ ఒక్కరూ రాలేనట్టుగా యేసుప్రభు లోకానికి వచ్చారు ఒక కన్యగర్భాన. ఏ ఒక్కరూ వెళ్ళని రీతిలో ఒక ఎంటీ టూమ్ నుంచి యేసు ప్రభు బయటకు వచ్చారు.
2 ఇంపాసిబుల్ బ్రాకెట్స్. ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేని పని, కన్యగర్భాన్ని లోకానికి రావడం, ఖాళీ సమాధి నుండి బయటికి రావడం. ఇది యేసు ప్రభు జీవితంలో జరిగిందని ఆ దేవుని సేవకుడు తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాలు ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28. Let us read verses 6 and 7. The Bible says, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ మాట నాతో అందరూ చెప్పండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హీ ఈజ్ నాట్ హియర్, ఫర్ హీ హ్యాస్ రీజన్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ హీ సెడ్. ఆయన చెప్పినట్టుగానే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. హీ ఈజ్ రీజన్. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ సాయంకాల సమయంలో అరిమతయి యోసేపు మరియు నికోదేము యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని తీసుకుని ఆయన తీసుకెళ్ళి ఒక తొలచబడిన రాతిలో ఉంచారు, సమాధిలో. అది యోసేపు గారి సమాధి. యోసేపు ఆయన సన్హెడ్రిన్లో ఒక అద్భుతమైన సభ్యుడు, అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ సన్హెడ్రిన్. సన్హెడ్రిన్ అనేది యూదుల న్యాయ సభగా పిలుస్తారు. దానిలో సుమారుగా 70 మంది పెద్దలు దానిలో ఉంటారు. ప్రధాన యాజకుడు కూడా దానిలో నాయకుడిగా ఉంటాడు. వీళ్ళందరూ కూడా యూదా మతం గురించి లేదా యూదా రాజ్యం గురించి, యూదా ప్రజల గురించి సునిశ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క డెసిషన్స్ అనేవి అనేక మందిని ప్రభావితం చేస్తుంటాయి. ఏ నిర్ణయం అయినా వారి దగ్గర నుండి రావాల్సిందే. అలాంటి సన్హెడ్రిన్ మెంబర్ అయిన యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి నేరుగా యేసు ప్రభు దేహాన్ని తనకేమని అడుగుతాడు. అక్కడ యోసేపు తప్ప ఇంకెవరైనా నిలబడి ఉంటే బహుశా పని జరుగుండేది కాదేమో. పిలాతు యోసేపును ఆనర్ చేశాడు. నీవు గొప్పవాడు గనుక, ధనికుడు గనుక, లేదా సన్హెడ్రిన్ల మెంబరు గనుక నీవు చెప్పిన దాన్ని నేను ఒప్పుకుంటున్నానని చెప్పి యేసు ప్రభు దేహాన్ని యోసేపుకి ఇస్తే గబగబా యేసు ప్రభుని కొంచెం సిద్ధపరిచి యూదా ఆచారం ప్రకారం తీసుకెళ్ళి ఆయన్ను తన సమాధిలోనే ఉంచాడు. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఎవరు అడిగారట యోసేపుని, అయ్యా మీకోసం తొలిపించుకున్న సమాధి చాలా అద్భుతంగా చేయించుకున్నారు, మీరు చనిపోయిన తర్వాత మీ దేహాన్ని దానిలో ఉంచడానికి మరి అది యేసు ప్రభుకి ఇచ్చేస్తున్నారు, పర్వాలేదా అని అడిగితే 3 రోజులకే ఇస్తున్నాను, నువ్వేం కంగారు పడకన్నాడంట. ఆయన కేవలం 3 రోజులే ఉంటాడు యేసయ్య, ఆ తర్వాత దానిలో ఉండడని. అఫ్ కోర్స్ ఆ తర్వాత యోసేపు దానిలో పెట్టబడి ఉండలేదనుకోండి, కాకపోతే ఆ సమాధిని ప్రభుకి ఇచ్చేశాడు. అంతవరకు రహస్య శిష్యుడిగా, సీక్రెట్ బిలీవర్గా ఉన్న యోసేపు మరియు నికోదేములు ఆ పర్టికులర్ టైంలో వారు దేవుణ్ణి బహిరంగంగా అంగీకరించారు, బహిరంగంగా ఒప్పుకున్నారు. అప్పటిదాకా సీక్రెట్ బిలీవర్స్గానే ఉన్నారు. నికోదేమును యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభంలోనే కలిశారు. రాత్రి వేళ నికోదేమును యేసు ప్రభు కలిసినప్పుడు చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా నికోదేముతో ప్రభువు మాట్లాడారు. అక్కడి నుంచి నికోదేము బహుశా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు కానీ బహిరంగంగా ఒప్పుకోలేదు, పబ్లిక్గా యేసు ప్రభుని అక్నాలెడ్జ్ చేయలేదు. అండ్ అరిమతయి యోసేపు కూడా సన్హెడ్రిన్ల మెంబర్గా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని దూరం నుండే అడ్మైర్ చేయడం ప్రారంభించాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయారో, మరణించారో, ఆయన మరణం ప్రపంచానికి దీవెనకరంగా మారిందో వీరు చూసిన తర్వాత ఇంతకాలం మన రహస్య శిష్యులుగా ఉన్నాం, ఇకపై అలా ఉండడానికి లేదు. లెట్ us acknowledge జీసస్ పబ్లిక్లీ. పర్వాలేదు, మనం యేసు ప్రభువుని అంగీకరించామని తెలిసినా, అందుకోసం ఏదైనా శ్రమ వచ్చినా, అందుకోసం ఏదైనా నింద వచ్చినా, అవమానం వచ్చినా, లెట్ us bear that for God. దేవుని కొరకు దాన్ని భరిద్దాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా తమ రహస్య క్రైస్తవ జీవితాన్ని విడిచి బహిరంగంగా యేసు ప్రభువుని అంగీకరించిన ఆ క్షణం యేసు ప్రభువుని తీసుకెళ్ళి సమాధి చేశారు. శుక్రవారం సాయంకాలం యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత ఆ రాత్రంతా ప్రభు సమాధిలో ఉన్నారు, శనివారం అంతా సమాధిలో ఉన్నారు. యూజువల్గా క్రైస్తవ సమాజంలో నిన్నటి దినాన్ని సైలెంట్ డే అని పిలుస్తారు, నిశ్శబ్ద రోజు అంటారు. కారణం ఏంటంటే యేసు ప్రభు సమాధిలో ఉంచబడ్డారు కాబట్టి దాన్ని నిశ్శబ్ద రోజు అని పిలుస్తుంటారు. హోలీ వీక్లో గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చిన ఆ సాటర్డేని సైలెంట్ సాటర్డే అని పిలుస్తారు. అలా అని చెప్పి మనం గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత సాటర్డే ఎవరితో మాట్లాడకూడదని,
అందరం మౌనవ్రతం చేయాలని దాని ఉద్దేశం కాదు. కానీ ఎందుకు దాన్ని సైలెంట్ సాటర్డే అన్నారంటే యేసు ప్రభు వారు సమాధిలో పెట్టబడిన ఆ సమయం. అయితే దేవుని సేవకుడు అంటాడు, కొంతమంది అనుకున్నట్టుగా ఇట్స్ నాట్ సైలెంట్ సాటర్డే, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఎ స్టేజ్ ఫర్ ఎన్ అన్యూజువల్ మిరకల్. దేవుడు ఒక అసాధారణమైన అద్భుతం కోసం ఒక స్టేజ్ని నిన్న సిద్ధపరిచారు. ఈరోజు అద్భుతం జరిగింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి శుక్రవారం యేసు ప్రభుని సమాధి చేస్తే ఆదివారం యేసు ప్రభు తిరిగి లేస్తే 3 రోజులు ఎలా అయింది అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదో ప్రశ్న. యేసు ప్రభు తిరిగి లేచింది 3వ రోజా లేదా 3 రోజుల తర్వాత అని. 3 రోజుల తర్వాత అనడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే 3 రోజుల తర్వాత అంటే 4వ రోజు అయిపోద్ది. ఎక్కడ కూడా 4 అనే నెంబర్ బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. 3rd అనే మాటే మనం చూస్తాం. 3rd డే, ఆఫ్టర్ 3 days అనే మాటలు మనం చూస్తున్నప్పుడు యూదుల లెక్కల ప్రకారం ఒక రోజులో ఒక చిన్న భాగమైన దాన్ని పూర్తి రోజుగానే పరిగణిస్తారు. ఆ విధానంలో మనం లెక్కిస్తే శుక్రవారం ఒక రోజు అయిపోయింది, శనివారం ఒక రోజు అయిపోయింది, ఆదివారం ఉదయం యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారు కనుక ఆ రోజు కూడా లెక్కిస్తే యేసు ప్రభు 3వ రోజున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. లేఖనాల్లో కూడా యేసు ప్రభు అనేక సందర్భాల్లో చెప్పారు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నారు, ఆయన సిలువ వేయబడతారు, 3వ రోజున ఆయన ఏం చేస్తాడు, తిరిగిలే. ఈ కాన్సెప్ట్ మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రతి చోట మనం చూస్తాము. 3వ రోజు అన్న 3 రోజులు అన్న ఒకటే అనే అంశం బైబిల్లో చాలా చోట్ల రుజువు చేయబడింది. నేను అవన్నీ డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ఇప్పుడైతే సమయం లేదు. కానీ ఎప్పుడైనా యూజువల్గా రెజరెక్షన్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఏ పొరపాట్లు లేవు అని చెప్పి ఆ ప్రక్రియలో అవన్నీ టచ్ చేస్తుంటాం. ఎస్తేరు గ్రంథంలో కావచ్చు, యోసేపు చరిత్రలో కావచ్చు, ఇలాంటివన్నీ చాలా దానికి నిదర్శనాలు బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఆదివారం ఉదయాన ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన చూడ్డానికి మొదట స్త్రీలు వెళ్ళారు, ఆ తర్వాత శిష్యులు వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ పేతురు మరియు యోహానులు అందరి శిష్యుల కన్నా ముందు వెళ్ళి యేసు ప్రభు ఖాళీ సమాధి చూసి వచ్చారు. ప్రియులారా గమనించండి, పునరుత్థానం రోజున యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ఆ తర్వాత 40 రోజులు ఆయన అనేక మంది కనబడ్డారని, మహిమ దేహంలో గ్లోరియస్ బాడీలో ప్రభు ఉన్నారు. 40 రోజులు అనేక మంది కనబడ్డారు. పౌలు మహాశయుడు ఈ విషయాన్ని రాస్తూ 500 మందికి పైగా యేసు ప్రభు ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు, కనబడ్డారు. అంటే రెజరెక్షన్ అనేది ఒక ఊహాజనితమైన కార్యం కాదు. ఇట్స్ నాట్ ఎ హోయాక్స్, ఇట్స్ నాట్ ఎ మిత్. అది ఒక కల్పిత కథ కాదు, లేకపోతే ఏదో భ్రమపడి చెప్పిన విషయాలు కూడా కాదు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారనేది ఒక వాస్తవమైన విషయం. చాలామందిలో ప్రశ్న ఉంటుంది, క్రీస్తు పునరుత్థానం నిజంగా జరిగిందా లేదా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. డిడ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ రియల్లీ హ్యాపెన్? యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానం నిజంగా జరిగిందా అనే ప్రశ్న ఉంటే దానికి సమాధానాలు చాలా మనం చెప్పచ్చు. అయితే కొన్నింటిని మాత్రం మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. గమనించండి, యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారు అనడానికి ఉన్న అనేకమైన రుజువుల్లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవిడెన్స్ ది ఎంప్టీ టూమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి. ఈరోజు మనం ఇశ్రాయేల్ దేశం కనుక వెళ్తే యెరూషలేంలో గార్డెన్ టూమ్ అని మీరు చూస్తున్న ఈ సమాధి ఉంది. చాలామంది దేవుని ప్రజలు, శాస్త్రవేత్తలు నిరూపణ చేసింది ఏంటంటే యేసు ప్రభు పెట్టబడిన సమాధి ఇదే. ఒకటే ద్వారం, రాతిలో తొలచబడిన సమాధి అనే ఆ ఎవిడెన్సెస్ బైబిల్లో తీసుకున్న తర్వాత యెరూషలేంలో ఈ సమాధిని ఐడెంటిఫై చేశారు. దీనికి ఒకటే ద్వారం ఉంటుంది, ఒక్క వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్ళగలడు ఎట్ ఎ టైం. లోపలికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని ఆయన పెట్టిన స్థలం, ఇవన్నీ కూడా లోపల మనం చూడొచ్చు. నేను చాలాసార్లు యేసు ప్రభు సమాధి లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ ఒక మాట ఉండదు, ఇప్పుడు నేను చదివించిన మాటే, హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే ఆ మాటలు ఆ సమాధి లోపల రాశారు. ఒక ఇన్క్రెడిబుల్ థింగ్ ఏంటి అంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ సమాధి లోపలికి వెళ్ళి చూసొచ్చే భాగ్యం ఏ మనిషికి లేదు. కేవలం యేసు ప్రభు సమాధిని మాత్రమే లోపలికి వెళ్ళి చూసి రావచ్చు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ సమాధి ఒక్కటే తెరవబడిన సమాధి, మిగతా సమాధులన్నీ మూయబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఈ రోజున చాలా పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్న అనేకమైన స్థలాలు, సందర్శన స్థలాలుగా పిలువబడుతున్న అనేకమైన స్థలాలు అనేక మంది యొక్క సమాధులే అనే విషయాన్ని మీరు గుర్తించాలి.
ఆ టూమ్స్ని చాలామంది బయట నుండి చూసి, లేదా గ్రేవ్స్ని చాలామంది బయట నుండి చూసి వచ్చేస్తుంటారు, వాటిని పుణ్యక్షేత్రాలుగా భావిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గర మాత్రమే మనం లోపలికి వెళ్ళి చూసి మరలా బయటకు రావచ్చు. ఇది క్రైస్తవ విశ్వాసంలో చాలా బలమైన కార్యం. అందును బట్టి దేవుని సేవకుడు అంటాడు, ద బేసిక్ అండ్ ఫండమెంటల్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టూమ్. క్రైస్తవ్య విశ్వాసానికి నిరీక్షణ అంటూ ఏదైనా ఉంది అంటే, లేదా క్రైస్తవ నిరీక్షణకు పునాది లాంటి అంశం అంటూ ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమే అని ఆ దైవజనుడు చెబుతాడు. యేసుక్రీస్తు ప్రభు ఖాళీ సమాధి మనందరికీ కూడా మన హృదయాల్లో ఉన్న ఖాళీని తీసివేయడం మాత్రమే కాకుండా నిరీక్షణ ఇచ్చింది. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవిడెన్స్ ఫర్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ ఈజ్ హిస్ ఎంప్టీ టూమ్. ఆ తర్వాత ప్రపంచంలో చాలామంది చరిత్రకారులు, 1వ, 2వ, 3వ శతాబ్దాలకు చెందిన చరిత్రకారులు చాలామంది తమ గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి కూడా ప్రస్తావించారు. వారి పేర్లు చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. వారు అనేక మంది తమ గ్రంథాలు రాస్తూ రోమన్ చక్రవర్తుల దగ్గర లేదా మిగతా దేశాల్లో ఉన్న చరిత్రకారులు అందరూ కూడా తమ పుస్తకాల్లో యేసు ప్రభు గురించి, ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన 3వ రోజున తిరిగి లేచిన అంశాన్ని గురించి చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు. కొన్ని సంఘాల్లో విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటారు ప్రతి ఆదివారం కూడా. దాన్ని క్రిస్టియన్ క్రీడ్ అని పిలుస్తారు. విశ్వాస ప్రమాణం కొన్ని సంఘాల్లో చెబుతుంటారు, మన సంఘంలో అలవాటు లేదు. కానీ కొన్ని సంఘాల్లో విశ్వాస ప్రమాణాన్ని ప్రతి ఆదివారం చెబుతూ ఉంటారు. వాస్తవానికి నైసీన్ క్రీడ్ అని ఒక ప్రమాణము, నైసీన్ ప్రమాణం అంటారు దాన్ని. పూర్వదినాల్లో కొంతమంది సభ్యులు ఒక నైసీన్ అనే ప్రాంతంలో వారందరూ చేరి, నైసీ అనే ప్రాంతంలో చేరి ఒక విశ్వాస ప్రమాణాన్ని రాశారు. దానిలో ఖచ్చితంగా మెన్షన్ చేసిన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పొంతి పిలాతు ద్వారా అన్యాయంగా తీర్పు తీర్చబడి ఆయన మరణించి 3వ రోజున ఆయన తిరిగి లేచాడనే ప్రమాణాన్ని స్థిరపరిచారు. దే ఎస్టాబ్లిష్డ్ ఎ క్రీడ్ మెన్షనింగ్ దట్ జీసస్ హ్యాస్ రిజన్. యేసు ప్రభు ఆయన తిరిగి లేచారని, హీ గాట్ రిజరెక్టెడ్ అనే మాట చాలా స్పష్టంగా దానిలో యాడ్ చేయడం ద్వారా అప్పటి నుంచే కొన్ని శతాబ్దాలు గడిచిపోయిన సంఘాల్లో విశ్వాస ప్రమాణంలో యేసు ప్రభు 3వ రోజున తిరిగి లేచాడనే మాటను మనం ప్రస్తావిస్తున్నాం లేఖనానుసారంగా. అందును బట్టి చరిత్రకారులు కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని తమ పుస్తకాల్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత పునరుత్థానం జరగలేదు అని చాలామంది అప్పటి నుంచే 1వ శతాబ్ద కాలం నుండే వాదించడం మొదలుపెట్టారు. నేను తరచుగా మీకు చెబుతున్నాను, పౌలు మహాశయుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి ఆయన తిరిగి లేవడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నాడు. రోమా 4:25 మాట ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా ఒక వ్యక్తి ఎలా తీర్చబడుతున్నాడు? నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఏ అంశం మీద కూడా జరగనంత దాడి యేసు ప్రభు మరణ పునరుత్థానాల మీద జరుగుతూ ఉంటుంది. అందులో మీరు ఎవరినైనా చూడండి, ఏ క్రైస్తవ విమర్శకుడినైనా చూడండి, ఎనీ క్రిస్టియన్ క్రిటిక్ని మీరు చూస్తే వారు మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోరు, కానీ ఈ 2 విషయాల మీదే ఎక్కువగా విమర్శలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు మీద దాడి, ఆయన మరణ పునరుత్థానాల మీద ఉంటాయి. ఎందుకంటే వాటిని నమ్మినప్పుడే ఒక వ్యక్తికి రక్షణ ఉంది కనుక, వాటిని విశ్వసించినప్పుడే ఒక వ్యక్తి మారు మనసులోనికి వస్తాడు కనుక, వాటిని విశ్వసించినప్పుడే నిత్యత్వాన్ని పొందుకుంటాడు. కాబట్టి అపవాది యొక్క ఆలోచన, శత్రువు యొక్క ఆలోచన మొదటి నుండిదే యేసు ప్రభు మరణ పునరుత్థానాల మీద విపరీతమైన దాడి చేయాలని. యేసు ప్రభు తిరిగి లేవలేదు అని కొంతమంది వాదించే వాదనలో వారు ప్రధానంగా తెలియజేసే మాటలు ఏంటంటే, ఒక 9 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. నేను అవన్నీ వివరించను, కానీ 2-3 మాత్రం వివరించి నేను ముందుకు సాగిపోతాను. వాళ్ళు మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, రెజరెక్షన్ అనేది గాస్పుల్ అకౌంట్స్కి సరిపోవట్లేదు. ఎక్కడా కూడా సువార్తలలో రిజెక్షన్ గురించి పెద్దగా రాయబడలేదని వాదించేవాళ్ళు ఉన్నారు. అసలు బైబిల్ కరెక్ట్గా చదివితే యేసు ప్రభు పునరుత్థానం గురించి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. యేసు ప్రభువే ఆయన మరణించడానికి ముందే చాలాసార్లు ఆ మాట ఆయన తెలియజేశారు. 3వ రోజున మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడనే విషయాన్ని ప్రభువు తెలియజేశారు. రెండవది ఏంటంటే, డిసైపుల్స్ వెంట్ టు ఎ రాంగ్ టూమ్. శిష్యులు బహుశా ఆ ఉదయకాల సమయంలో చీకటిలో తెలియక యేసు ప్రభుని ఒక సమాధిలో పెడితే అక్కడ కాకుండా మరొక సమాధి దగ్గరికి వెళ్ళారేమో. అక్కడ అదేదో తెరవబడి ఉంటే అదిగో యేసు ప్రభు లేచేసాడు, ఆయన తిరిగి లేచేసాడని సంబరపడి ఉంటారు అని కొంతమంది రాంగ్ టూమ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఒకవేళ శిష్యులే గనక రాంగ్ టూమ్కే గనక వెళ్ళుంటే మరి రైట్ టూమ్ ఎక్కడుందో చెప్పాలి కదా, నిజమైన సమాధి ఏంటో చెప్పాలి కదా.
ఆ రోజు యేసు ప్రభువుని సమాధి చేసినప్పుడు చాలామంది చూశారు కదా. ఏదో ఒకళ్ళిద్దరు పొరపాటు పడి తప్పుడు సమాధి దగ్గరికి వెళ్తే మరి నిజమైంది ఏదో, కరెక్ట్ టూమ్ ఏందో కూడా చెప్పాలి కదా. అది చెప్పలేదు, కానీ వీళ్ళు వెళ్ళింది మాత్రం నిజమైంది కాదు అని ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉన్న మరొక వాదన ఏంటంటే బాడీ స్టోలెన్. యేసు ప్రభు దేహాన్ని శిష్యులు ఎత్తుకుని పోయి మరొక చోట ఎక్కడో పాతిపెట్టి యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పారు. ఎందుకోసం అంటే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు నేను తిరిగి లేస్తాను అన్నారు. ఆయన నిజంగా తిరిగి లేవలేకపోతే ఆయన చెప్పిన మాటలన్నీ వేస్ట్ అయిపోతాయి. అందును బట్టి కొంచెం ఆయనకి హెల్ప్ చేద్దాం. ఆయన ఎలాగ లేవలేదు కాబట్టి ఆయన బాడీని తీసుకెళ్ళిపోయి ఒక చోట కప్పెట్టేసి మనందరం కూడా యేసుప్రభు తిరిగి లేచాడని అందరికీ చెబుదామని చెప్పి శిష్యులు యేసుప్రభు దేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారట. ఇదొక వాదన తీసుకొచ్చారు. ఒకవేళ వారు అన్నట్టుగానే యేసుప్రభు దేహాన్ని వారు ఎత్తుకుపోయి ఎక్కడో చోట పెడితే మరి ఆ తర్వాత శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షులైపోయారని చరిత్ర చెబుతాం. దే బికమ్ మార్టర్స్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. మార్టర్స్ అంటే హతసాక్షులు అంటే చర్మాలు ఒలిచేసి చంపేశారు. వాళ్ళని సిలువలకు దిగ్గొట్టి చంపేశారు. పేతురుని తలక్రిందులుగా సిలువ వేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. అఫ్కోర్స్ పేతురే కోరుకున్నాడు, నేను నా ప్రభువుల తలపైకి కాళ్ళు కింద పెట్టి సిలువ వేయబడ్డానికి యోగ్యుని కాదు, మీరు గనక నన్ను సిలువ వేయాలనుకుంటే మీకు ఒక ఆఫర్ ఇస్తా. అదేంటో తెలుసా, నన్ను తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సిలువ వేసేయండి అన్నాడు. ఇలాంటి పేతురే గనక నిజంగా యేసుప్రభు దేహాన్ని పట్టుకెళ్ళి ఎక్కడో చోట పెట్టేస్తే పేతురు నేను సిలువ వేసేస్తాం అనగానే ఈ మాత్రందరే సిలువ ఎందుకు వేసేయడం అండి, ఆయన నేనే పెట్టాను, అదిగో అక్కడే ఆ దేహం అక్కడే ఉందని పేతురు చెప్పు ఉండేవాడు కాదా. పోనీ పేతురు ఏదో విధంగా తమాయించుకుని చచ్చిపోదాంలే పొరలతో ఒక అబద్ధం కోసం అనుకుంటే మరి ఆ తక్కిన శిష్యులందరూ కూడా చర్మాలు ఒలిచేస్తున్నారే. ఎక్సాకారంలో ఆండ్రూ సిలువ వేయబడ్డాడు. బర్తిలోమి అంటే నతనీయుల్ని అర్మేనియలు చర్మం ఒలిచి చంపేశారు. చర్మాల్లో పెట్టి, జంతు చర్మాల్లో పెట్టి హతసాక్షులుగా మార్చబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం శిష్యులు మాత్రమే కాదు, ఆ తర్వాత కాలంలో అనేక మందికి ప్రభు కొరకు హతసాక్షి వీళ్ళందరూ కూడా నిజంగా యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని ఎత్తుకుని పోయే కనుక ఒక చోట పెట్టేసి ఉంటే ఒక అబద్ధం కోసం ఎంతమంది చనిపోతారా? అది కూడా ఎంత క్రూరంగా, ఎంత అమానవీయంగా, ఎంత పైశాచికంగా వారిని చంపేస్తుంటే ఆ డెత్ను వారు ఎండ్యూర్ చేయగలుగుతారా ఒక అబద్ధం కోసం? ఆ ఫైనల్ టైంలో అన్న, ఫైనల్ స్టేజ్లో ప్రాణం పోతున్న సమయంలో నన్ను చంపకండి, ఇది అబద్ధం, నేను ఏదో అలా చెప్దాం అనుకున్నాను అంతే అన్న అప్పుడైనా ఒప్పుకుని ఉండకపోతారా? వారంతా తెగింపుతో సత్యం కోసం ప్రాణాలు అర్పించారంటే యేసుప్రభు దేహాన్ని ఎవరు ఎత్తుకుని పోలేదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి బయటకు వచ్చాడు. సో బాడీ స్టోలెన్ నిలబడలేదు, రాంగ్ టూమ్ నిలబడలేదు, గాస్పుల్ అకౌంట్స్కి మ్యాచ్ అవ్వట్లేదన్న ఆ వాదన నిలబడలేదు. ఆ తర్వాత ఏం తీసుకొచ్చారంటే స్వూన్ థియరీ అని ఒక థియరీని తీసుకొచ్చారు. స్వూన్ థియరీ అంటే, స్వూన్ అంటే తెలుసు కదా, కోమాలోకి వెళ్ళిపోవడం. యేసు ప్రభు సిలువ మీద ఆ శ్రమలు, కష్టాలు, ఎందుకంటే ఆయన అప్పటికే కొరడాలతో కొట్టేశారు, భయంకరమైన వేదన పడ్డాడు, సిలువను మోసుకుంటూ యెరూషలేములో నడిచారు. కాబట్టి ఇంకా సిలువ మీదకి వచ్చేసరికి ఆయనకి స్ట్రెంత్ లేదు, బలం లేక ఆయన స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోవడాన్నే చనిపోయాడు అనుకున్నారు. గబగబా సిలువను దింపేసి ఆయనకు సుగంధ ద్రవ్యాలు రాస్తే, కొన్ని ఆయింట్మెంట్స్ ఆయనకి రాస్తే ఆయన రివైవ్ అయిపోయాడు. అప్పుడే ఆయన చచ్చిపోలేదు, కానీ కొరప్రాణంతో ఉండగా ఆయనకు సుగంధ ద్రవ్యాలు రాసినప్పుడు ఆయన అక్కడి నుంచి వెంటనే లేచి, అమ్మయ్య బతికేశానా, ఇక్కడ ఉంటే మళ్ళీ నన్ను చంపేసేలా ఉన్నారు. అందును బట్టి ఆయన అలా ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చేసాడని చెప్పారు తెలుసా? మన భారతదేశం వచ్చేసాడని. ఇండియా వచ్చేసి ఆయన ఇక్కడే జీవించి చాలా కాలం తర్వాత చనిపోయాడని చెప్పి ఒక కట్టు కథను తీసుకొచ్చారు. జపాన్ వాళ్ళు అన్నారు ఇండియా కాదు మా జపాన్ వచ్చాడన్నారు. మరికొంతమంది ఇంగ్లాండ్ వెళ్ళారన్నారు. ఇలా ఎవరికి దోచినట్టుగా ఎవరి దేశం మీద అభిమానం ఉన్నవాళ్ళు ఆ దేశానికి వచ్చేసారని రాసుకుంటూ వచ్చారు. స్వూన్ థియరీ కూడా నిలబడలేదు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోయాడు అని డిక్లేర్ చేసింది ఒక రోమన్ సెంచూరియన్. వాళ్ళు అంత ఆషామాషిగా అలాంటి పనులు చేయరు, అంత నిబద్ధత లేకుండా ఆ పనులు చేయరు. సెంచూరియన్ యేసు ప్రభుని ఎప్పుడైతే ఆ ప్రక్కలో పొడిచాడో ఆ సైనికుడు, ఆయన దేహంలోంచి నీళ్లు మరియు రక్తం వచ్చేసిందని బైబిల్లో రాయబడింది. యోహాను గారు ఈ విషయాలు ఎక్కువగా రాసుకుంటూ వచ్చాడు. ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అని ఆయన రాశాడు. క్లోరోఫామ్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఆయన ఒక సందర్భంలో ఏమంటాడంటే, జేమ్స్ సిమ్సన్ అనే ఒక శాస్త్రవేత్త క్లోరోఫామ్లో అనస్థెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని గుర్తించాడు. అప్పటి ముందు వరకు కూడా ఎవరికైనా సర్జరీ చేయాలంటే, ఆపరేషన్ చేయాలంటే మొత్తం ముందు లేకుండానే చేసేవారు.
ఆ కారణాన్ని బట్టి, రోగాన్ని బట్టి కాకుండా ఆపరేషన్ చేయడం ద్వారా, సర్జరీ చేయడం ద్వారా చాలామంది చచ్చిపోతుండేవారు. కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నలుగురు మెడికల్ స్టూడెంట్లని పిలిచి ఒక కాలు ఒకడు, మరొక కాలు ఇంకోటి, ఒక చెయ్యి ఒకడు, ఇంకో చేయి పట్టుకుని ఆపరేషన్ చేసేవారు. జేమ్స్ సిమ్సన్ కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు అతడు చాలా బైబిల్ని బాగా ప్రేమించాడు. వెరీ ఎంథూజియాస్టిక్ యంగ్ మ్యాన్ హూ రెడ్ ద బైబిల్ విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫెయిత్. విశ్వాసంతో చదివి చాలా విషయాలు, బైబిల్లో ఉన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అన్నింటి కూడా ప్రపంచానికి తెలియజేసిన విషయంలో, ఒక వ్యక్తి దేహంలోంచి రక్తము మరియు నీళ్లు ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాతే అనే విషయాన్ని ఆయన రుజువుపరిచాడు. అందును బట్టి శాస్త్రయుక్తంగా యేసుక్రీస్తు ప్రభు మరణం సాధ్యమే అని ఆనాడు జేమ్స్ సిమ్సన్ చెప్పడాన్ని బట్టి యేసు ప్రభు శిలువ మీద స్పృహ పడిపోలేదు. ఆయన తల వాల్చి తన ప్రాణాన్ని అప్పగించేశాడని బైబిల్లో రాయబడింది. మనం శుభ శుక్రవారం రోజున కూడా విన్నాం, జీసస్ కమెండెడ్ హిస్ స్పిరిట్ అన్టు ద ఫాదర్. తండ్రికి తన ఆత్మను అప్పగించారు. ఆయన శిలువ మీద తలవాల్చి ఆయన చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయన దేహం మరణానికి గురైన తర్వాతే ఆ దేహాన్ని దింపి ఆ సమాధిలో యేసుప్రభుని ఉంచారు. సో ఇవన్నీ కూడా యేసుప్రభు పునరుత్థానం జరగలేదు అని చెప్పడానికి చేసే ప్రయత్నాలే కానీ అవన్నీ కూడా వాస్తవాలు కాదు. ద బైబిల్ అఫర్మ్స్ దట్ జీసస్ గాట్ రిజరెక్టెడ్. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన లేఖనాలు ధృవీకరించాయి, చరిత్రకారులు ధృవీకరించారు. అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు పునరుత్థానం నిజంగా జరిగిందా అంటే ఎస్, అది జరిగిన కార్యమే గనుక ఈరోజు మనం మాత్రమే కాదు, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది యేసుక్రీస్తు ప్రభుని తమ రక్షకునిగా, తమ దేవునిగా అంగీకరిస్తున్నారు. కొంతమంది యేసు ప్రభుని అంగీకరించడంలో వారికి దోహదపడే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ కొన్ని దేశాల్లో ఇప్పటికీ కూడా విపరీతమైన పర్సిక్యూషన్ ఉంది. యేసు ప్రభువును అంగీకరించిన ద్వారా కొన్ని దేశాల్లో కొంతమంది భోజనాలు కూడా అందట్లేదు, తిండి పదార్థాలు కూడా దొరకని పరిస్థితి. కొంతమంది జైళ్ళల్లో మగ్గుతున్నారు, కొంతమంది విపరీతమైన చిత్రహింసలకు గురవుతున్నారు, కొంతమంది తమ ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. మొన్న ఈ మధ్య నైజీరియాలో బోకో హరామ్ అనే ఒక ఉగ్రవాద సంస్థ, ఒక మతానికి సంబంధించిన వారు క్రైస్తవ్యాన్ని నైజీరియాలోంచి తుడిచిపెట్టేయాలని ఎన్నో భయంకర కార్యాలు చేస్తున్న, విపరీతంగా క్రైస్తవ్యం పెరిగిపోవడానికి నైజీరియాలో అనేక మంది యేసుప్రభువును అంగీకరించిన కారణం ఏంటి? నువ్వు ఈ మార్గంలోకి వస్తే చంపేస్తామన్నా కానీ ఎందుకు మనుషులు ఆగట్లేదు? యేసుప్రభువును అంగీకరిస్తే నీకు శ్రమలు వస్తాయి అన్నా కూడా ఎందుకు మనుషులు ఆగట్లేదు? యేసుప్రభువును అంగీకరిస్తే నీకు నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ప్రజల్ని హేళన చేయొచ్చు, అవమానించవచ్చు, నీ ఆఫీస్లో, నీ స్కూల్లో, నీ ఇంట్లో, నీ వీధిలో కొన్నిసార్లు నీకు ప్రతిఘటన రావచ్చు అన్నా. వీ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్. ఏం జరిగినా కానీ మాకు ప్రభువే కావాలి అంటున్నారు అంటే ఎందుకు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ప్రజల్లో ఆ తెగింపు ఉంది? ఎందుకు ప్రజల్లో ఆ ఆనందం ఉంది అంటే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే నేను చేసే ప్రకటన వ్యర్థమే, మన విశ్వాసం వ్యర్థమే అని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాశాడు. యేసు ప్రభు పునరుత్థానం జరిగి ఉండకపోతే నేను ఏ ప్రకటన అయితే, ఏ ప్రొక్లమేషన్ అయితే నేను చేస్తున్నానో ఆ ప్రకటన వాయిడ్ అయిపోద్ది, శూన్యమైపోద్ది. మీలో ఉన్న విశ్వాసం కూడా శూన్యమే. క్రైస్తవ విశ్వాసానికి ఆలంబన, క్రైస్తవ విశ్వాసానికి పునాది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి. పునరుత్థానం నిజంగా జరిగింది అనడానికి రుజువు ఏంటో తెలుసా? నేనే ఒక రుజువు. ఇక్కడ కూర్చున్న మీరే ఒక రుజువు. ప్రపంచంలో ప్రతిరోజు యేసు ప్రభువును అంగీకరిస్తున్న ప్రతి వ్యక్తి ఒక రుజువే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. we are the evidence for the resurrection of Jesus. రెండో అంశం దగ్గరికి వస్తాను చూడండి. పునరుత్థానం కొంతమంది జీవితాన్ని ఎలా మార్చింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. how the resurrection of Jesus has brought an astonishing change in somebody's life. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం కొంతమంది జీవితాలు ఎలాంటి మార్పునిచ్చింది. నేను చెబుతున్నాను కదా, యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు గనుకనే, ఆయన శక్తి రుజువుపరచబడింది కనుక ఆయన మనుషులను మార్చడానికి శక్తి కలిగినవాడు. ఒక మతం మనిషిని ఎప్పుడు మార్చలేదు. ఇన్ఫ్యాక్ట్ మతం మనుషుల మధ్య వైరుధ్యాలను తీసుకొస్తుంది, గొడవలను తీసుకొస్తుంది, నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అనే తారతమ్యాలను తీసుకొస్తుంది, అసమానతలను తీసుకొస్తుంది. అమానుష్యమైన సంఘటనలు జరగడానికి, అమానవీయమైన సంఘటనలు జరగడానికి మతం ప్రోత్సహిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మతం కాదని చాలాసార్లు మనం వింటున్నాం కదా. ఒక మతం మనిషిని ఎప్పుడు మార్చలేదు. మతం మనిషిని ఆలోచించకుండా చేసేస్తుంది. నువ్వు ప్రశ్నించావంటే కళ్ళు పోతాయంటది మతం. అందరూ బట్టే చాలామంది ప్రశ్నించరు. కట్టు కథల్ని రోజున గొప్పవాటిగా భావించిన కారణం ఏంటో తెలుసా?
మేము చెప్పినట్టు వినే అంతే, నువ్వు ప్రశ్నించావంటే కళ్ళు పోతాయి అని ఎప్పుడో ఎవరో చెప్పేశారు. కాబట్టి ఇంకా ప్రజలు ఆలోచించకుండా, రీజనింగ్కి, లాజిక్కి చోటు లేకుండా మతాలు మనిషిని కట్టి పడేశాయి. మేము ఏం చెప్పాం అది నువ్వు నమ్మేయాల్సిందంతే. ఇది ఎందుకు ఇలా జరిగిందండి, పాసిబిలిటీ ఉందా, జరుగుద్దా, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, పరమార్థం ఏంటని ఎవరు అడగడానికి లేదు. అలా అడిగితే కళ్ళు పోతాయని బెదిరించారు. కాబట్టి చాలామంది ఈ రోజుల్లో కట్టుకథల్ని నమ్మి అవే వాస్తవాలు అనుకుంటున్నారు. కానీ క్రైస్తవం అలా చేయలేదు. యూ కెన్ క్వశ్చన్, నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. మీలో ఎవరైనా మీకున్న నిరీక్షణ గురించి ఎవరైనా హేతు అడిగితే, ఎవరైనా కారణం అడిగితే సమాధానంతో వారికి సమాధానాన్ని విశ్వాసంతో చెప్పండి, భయంతో చెప్పండి అనే మాట పేతురు భక్తుడు రాశాడు. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, మతాలు మనిషిని కట్టిపడేశాయి. మతాలు మనిషిని మార్చలేరు. కులాలు మనుషుల్లో మార్పులు తీసుకురాలేదు. వైరుధ్యాలు పెంచాయి కానీ మనుషులు మార్పు తేలేదు. ఒకవేళ రాజ్యాంగాలు ఉండొచ్చు, దేశాలకి ఒక్కొక్క రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఉంది. కానీ కాన్స్టిట్యూషన్లో అనేక అంశాలు పొందుపరిచి ఉండొచ్చేమో కానీ రాజ్యాంగాలు మనిషిని మార్చలేరు. వ్యక్తులు మనుషుని మార్చలేరు. రాజకీయవేత్తలు మనుషులు మార్చలేరు. శాస్త్రవేత్తలు మనుషుల్లో మార్పు తీసుకురాలేదు. కానీ ఒక మనిషిని మార్చగలిగే శక్తి అంటూ ఎవరికైనా ఉంది అంటే అది కేవలం దేవునికి మాత్రమే. ఆయన నోట నుండి వచ్చే మాటకు మాత్రమే మనిషిని మార్చగలిగే శక్తి ఉంది. హౌ రిజరక్షన్ ఆఫ్ జీసస్ గాట్ చేంజ్డ్ సంబడి. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం కొంతమంది జీవితాలు ఎలాంటి మార్పును తీసుకొచ్చింది. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫోర్త్ కపుల్ ఆఫ్ పీపుల్ యాజ్ టెస్టిమోనీస్. నెంబర్ 1, ఫ్రాంక్ మారిసన్ అనబడే ఒక వ్యక్తి ప్రపంచ చరిత్రలో మనకు కనబడతాడు. వాస్తవానికి అతను ఒక నాస్తికుడు, ఒక ఏథియిస్ట్, దేవుడు లేడని వాదించే వ్యక్తి. అయితే దేవుడు లేడని వాదిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో హృదయంలో ఒక వాయిడ్ ఉంది, ఒక శూన్యం ఉంది. ఆ శూన్యాన్ని పూడ్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్న ఆ ప్రక్రియలో సత్యాన్ని వెతకాలనే ఆశలోకి వచ్చాడు. ఈ లోపల ఎవరో యేసుప్రభు గురించి చెబితే, యేసుప్రభు నిజమైన దేవుడు కాదు, ఆయన మరణము పునరుత్థానం నిజమైనవి కాదని ప్రూవ్ చేయాలని. ఎందుకంటే తన ఫ్రెండ్స్ కొంతమంది యేసుప్రభుని అంగీకరించారు, వారు తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు అనుకుని వారికి ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. చరిత్ర గ్రంథాలు చదివాడు, బైబిల్ గ్రంథాన్ని చదివాడు, అనేక మందిని కలుసుకున్నాడు. వ్యక్తిగతంగా వారి జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి విన్న తర్వాత వాస్తవానికి దేవుడు లేడు అనే ఒక పుస్తకాన్ని రాద్దాం అనుకున్న ఫ్రాంక్ మారిసన్ అనబడే వ్యక్తి చివరికి ఒక పుస్తకం రాశాడు. ప్రపంచంలో ప్రతి క్రిస్టియన్ లైబ్రరీలో కూడా ఆ పుస్తకం, ఈవెన్ నా దగ్గర కూడా ఉంది ఆ పుస్తకం. ప్రపంచంలో క్రైస్తవునికి పుస్తకాలు చదివే ప్రతి క్రైస్తవుని ఇంట్లో కూడా ఆ పుస్తకం ఉంటుంది. దాని పేరేంటో తెలుసా? హూ మూవ్ ద స్టోన్ అనే పుస్తకం. ఈ రాతిని ఎవరు దొర్లించారు లేదా ఈ రాతిని ఎవరు తొలగించారు అనే పుస్తకాన్ని రాశాడు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఫర్ రెజరక్షన్ ఎవరైనా తెలుసుకోవాలంటే, యేసు ప్రభు పునరుత్థానాన్ని గురించిన అనేకమైన ఆధారాలు కనుక తెలియాలంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందే. దానిలో ఈ రాతిని ఎవరు దొర్లించారనే టైటిల్ మీద అద్భుతమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఒక దేవుడు లేడనే పుస్తకం రాద్దాం అనుకున్న వ్యక్తి యేసు ప్రభు గురించిన జీవిత చరిత్రను చదివి ఆయన మరణ పునరుత్థానాలను అధ్యయనం చేసి ఆఖరికి రాశాడు, యేసే నిజమైన దేవుడు అని. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చరిత్రలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మరొక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకుని భారతదేశంలో అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు సాధు సుందర్ సింగ్ అని మీరు చూస్తున్న ఈ దైవజనుడు భారతదేశంలో విశిష్టమైన సేవ చేశాడు. ఈయన్ని రక్తసిక్తమైన పాదాలు కలిగిన దైవజనుడు అని పిలుస్తారు. నడుస్తుంటే పాదాల్లో బ్లడ్ వచ్చేదంట, అంత తీవ్రంగా ప్రభు కోసం సంచరించాడు. వాస్తవానికి యేసు ప్రభుని అతి తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తులు ఈయన కూడా ఒకడు. మామూలు వ్యతిరేకత కాదు అది, అతి తీవ్రంగా. ఎంత తీవ్రంగా అంటే ఎవరో తన చేతికి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ని తగలబెట్టేసే అంత, ఆ బైబిల్ని బూడిద చేసేసే అంత ఆక్రోశాన్ని క్రైస్తవం మీద కలిగి ఉన్న ఈ యవనస్తుడు తన జీవితంలో యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత తుది శ్వాస వరకు, ఆయన ఎలా చనిపోయాడో తెలియదు. సాధు సుందర్ సింగ్ టిబెట్లో ఆ హిమాలయ పర్వతాల ఆ శ్రేణిలోకి వెళ్ళిపోయి మరి ఎక్కడ చనిపోయాడో తెలియదు. కానీ ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రభు కొరకు నమ్మకంగా గొప్ప సేవ చేసిన దైవజనుడు. నాకు దేవుడు కనబడకపోతే మా ఇంటి వెనకల రైల్వే ట్రాక్ మీద పడి చచ్చిపోతానని నిర్ణయం తీసుకుని చన్నీళ్ళ స్నానం చేసి తన గదిలో కూర్చుంటాడు. దేవుని పిలుస్తూ తనకు తెలిసిన పేర్లన్నీ పిలిచాడు, ఎక్కడి నుంచి సమాధానం రాలా. ఆఖరి నా సృష్టికర్త అంటూ ఎవరైనా ఉంటే, నన్ను చేసిన వాడు ఎవరొకళ్ళు ఉండుంటారో, దయచేసి నాకు కనబడండి, నా జీవితాన్ని త్యజించేస్తాను నేను నువ్వు కనబడకపోతే అని పట్టుదలగా నిష్టగా నిబద్ధతతో కూర్చుంటాడు. ఆ రోజే యేసు ప్రభు స్వరాన్ని వింటాడు. నేనే మార్గము సత్యము జీవం అనే స్వరాన్ని వింటాడు. ఆ రోజు నుండి తన జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు ఒక అద్భుతమైన జ్వాలగా వెలిగాడు సాధు సుందర్ సింగ్ గారు. సాధారణమైన జీవితం, అనేక మందిని ప్రభావితం చేసిన జీవితం సుందర్ సింగ్ గారి జీవితం.
యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం ఇలాంటి కరడుగట్టిన, ఒక మాట చెప్పాలంటే మతోన్మాదము నుండి ఆ దైవజన్ని విడిపించి ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబెట్టాను. అండ్ మరొక వ్యక్తిని మేము పరిచయం చేస్తాను. ఆయన పేరు, క్రైస్తవ చరిత్రలో తెలియని వారు ఎవరుండరు, ఆయన పేరు సిఎస్ లూయిస్ అని మీరు చూస్తున్న వ్యక్తి. ఒక బ్రిటిష్ ఆరిజిన్ ఎథీస్ట్. ఈయన కూడా ఇంగ్లాండ్ దేశంలో పుట్టి పెరిగిన ఒక ఎథీస్ట్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చాలా ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్నాడు. ఇతను కూడా దేవుడు లేడు అనే ఒక కంక్లూజన్లోకి వచ్చాడు. ఎందుకంటే తన యవ్వన కాలంలోనే తన తల్లి చనిపోయింది. ఆ మదర్ను పోగొట్టుకున్న ఆ బాధలో దేవుడు అనేవాడు ఉంటే నా తల్లిని ఎందుకు తీసుకుపోవాలి, నా తల్లి ఎందుకు చనిపోవాలి, నన్ను ఈ వయసులో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం వెతకాల్సిన వాడు కృంగిపోయే డిప్రెషన్లోకి వెళ్ళి దేవుడు లేడని కంక్లూజన్లోకి వచ్చాడు. అయితే తనకున్న కొంతమంది స్నేహితులతో విపరీతంగా వాదన చేసేవాడు. క్రైస్తవ స్నేహితులు కొంతమంది ఉన్నారు అతనికి. వారితో ప్రతిరోజు సాయంకాలం కూర్చుని వాదించడమే, డిబేట్స్లో కూర్చోవడమే, దేవుడు లేడు లేడు లేడని బల్లగుద్ది చెబుతుండేవాడు. వాళ్ళు ఎన్ని ఎవిడెన్స్లు తీసుకొస్తున్నా, దేవుడు ఉన్నాడు అనడానికి ఎన్ని నిదర్శనాలు తీసుకొస్తున్నా, ఈ వ్యక్తి మాత్రం కన్విన్స్ అయ్యేవాడు కాదు. ఆఖరికి ఒక రోజున దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుతూ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని గుర్తించి బైబిల్ చదువుతున్నప్పుడు సత్యాన్ని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి క్రైస్తవుడయ్యాడు. యేసు ప్రభు పునరుత్థానం ద్వారానే కన్విన్స్ అయ్యి క్రైస్తవుడైన తర్వాత క్రైస్తవ చరిత్రలో పుస్తకం రాశాడు. మియర్ క్రిస్టియానిటీ అనే పుస్తకం రాశాడు. అది ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసిన పుస్తకం. ఆ తర్వాత క్రానికల్స్ ఆఫ్ నార్నియా అనే పుస్తకం రాస్తే దాన్ని హాలీవుడ్ వారు ఒక సినిమా, ఒక మూవీగా కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత ద ప్రాబ్లమ్ ఆఫ్ పెయిన్ అనే పుస్తకం రాశాడు. ఈ 3 పుస్తకాలు కూడా సిఎస్ లూయిస్ని ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాయి. ఒక సందర్భంలో ఆయన ఏమంటాడు తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అనేకమైన స్టేట్మెంట్లు చేశాడు. జీసస్ మేడ్ సమ్ ప్రొక్లమేషన్స్ అండ్ హీ మేడ్ సమ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హిస్ డివినిటీ అండ్ హిస్ పవర్. ఆయన శక్తిని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి యేసు ప్రభు అనేకమైన స్టేట్మెంట్లు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఐఎమ్ ద లైఫ్ అండ్ ఐఎమ్ ద రిజరక్షన్. పునరుత్థానమును జీవమును నేనే. ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద లైట్ అనే మాటలు ప్రభు చెప్పారు. ఈ మాటలు ఒక వ్యక్తి చెప్పగలిగాడంటే ఈ 3 కేటగిరీల్లో ఆ వ్యక్తి చెంది ఉండాలి, ఏదో ఒక కేటగిరీకి చెంది ఉండాలి. ఆ కేటగిరీలో ఆ లిస్ట్ ఏమిస్తాడంటే, మొట్టమొదటిగా హీ మస్ట్ బి ఎ లయర్. నేను దేవుణ్ణి, నేనే వెలుగును, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అని గనక ఒక వ్యక్తి చెప్పాడు అంటే ఆ వ్యక్తి మొట్టమొదటి కేటగిరీకి చెందినవాడై ఉండాలి. అదేంటో తెలుసా? ఆయన అబద్ధికుడై ఉండాలి. తాను కాదు కానీ చెప్పు ఉండాలి, అబద్ధికుడై ఉండాలి. రెండవది, హీ మస్ట్ బి ఎ లునాటిక్. ఆయన ఒక పిచ్చివాడైన అయి ఉండాలి. రోడ్ల మీద చాలామంది పిచ్చివాళ్ళు తిరుగుతుంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఇష్టానుసారంగా. ఒకవేళ ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా చరిత్రలో చేశారంటే ఆయన ఖచ్చితంగా పిచ్చివాడైనా ఉండాలి, మతి భ్రమించిన వాడైనా ఉండాలి. లేదా ఆయన అబద్ధికుడు కాదు, పిచ్చివాడు కాదంటే ఇంకా మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటో తెలుసా? ఆయన ఖచ్చితంగా ప్రభువై ఉండాలి, దేవుడై ఉండాలి. అలా అయితేనే ఈ మాటలు చెప్పగలరు. ఇప్పుడు ఈ 3 కేటగిరీలను పరిశీలన చేస్తే, ఈ జీసస్ ఎ లయర్, యేసు ప్రభు అబద్ధికుడా? ఆయన అబద్ధం ఆడినట్టు ఎక్కడైనా ఉందా బైబిల్లో? పోనీ అబద్ధాలు ఆడించినట్టు ఎక్కడైనా ఉందా? అరే బాబు అబద్ధం ఆడారా, లోక కళ్యాణం కోసం ఈ అబద్ధం ఆడేయని ఏదన్నా అబద్ధం ఆడించాడా యేసుప్రభు ఎవరితోనన్నా? యేసుప్రభు జీవితాన్ని పరిశీలన చేస్తే ఆయన ఒక్క అబద్ధం ఒక్కసారి కనుక ఆడుంటే ఆయనకు మరణం ఉండేదిగా, అంటే సిలువ మరణం ఉండేదిగా. పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అడిగాడు, ఆర్ యూ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజు నీవేనా అంటే, నీవన్నట్టే అన్నాడు. కానీ నేను కాదు అనుంటే యేసుప్రభు ఆ రోజున మరణాన్ని తప్పించేసుకునేవాడే. మరణించడానికైనా ఇష్టపడ్డాడు కానీ అబద్ధం ఆడడానికి ఇష్టపడని మహోన్నతుడు నా యేసయ్య. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హీ ఈజ్ నాట్ ఎ లయర్. ఆయన మార్గము, సత్యము, జీవము నేనే అని ప్రభువు చెప్పాడంటే ఆయన అబద్ధికుడు కాదు. పోనీ ఆయన ఏమన్నా మతి భ్రమించిన వాడా? ఆయన పిచ్చివాడై ఆ మాటలు పలికాడా అంటే, పోనీ ఆ మాటల ప్రక్కన పెడితే ప్రపంచంలో ఏ పిచ్చివాడైనా అనేక మందిని స్వస్థపరిచారా? ఏ మతి భ్రమించిన వ్యక్తి అయినా పాపంలో ఉన్న అనేక మందిని విడుదల చేశారా? ఏ మతి భ్రమించిన వ్యక్తి అయినా చనిపోయిన వారిని తిరిగి లేపారా? ఏ మతి భ్రమించిన వ్యక్తి అయినా నీటిని ద్రాక్షరసంగా మార్చారా? ఏ మతి భ్రమించిన వ్యక్తి అయినా చాంద్ర, మూర్ఛ వ్యాధిగ్రస్తులను, గుడ్డి వారిని, కుంటి వారిని, అవిటి వారిని, ఆ రకరకాల వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరిచినట్టు చరిత్రలు ఎక్కడ మనం చూడగలమా? No lunatic could do all these things that Jesus performed. ఈ లోకంలో ఏ పిచ్చివాడు కూడా, ఏ మతి భ్రమించిన వాడు కూడా యేసయ్య చేసిన బోధలు కానీ ఆయన చేసిన అద్భుతాలు కానీ చేయలేడు. ఇంకా మిగిలిన ఆప్షన్ అంటూ ఏదైనా ఉంది అంటే ఆయన దేవుడు కాబట్టే. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ ఎ లయర్, హీ ఈజ్ నాట్ ఎ లునాటిక్, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభు అని బైబిల్ సెలవిచ్చింది. ఒక ఫ్రాంక్ మారిసన్, ఒక సాధు సుందర్ సింగ్, ఒక సిఎస్ లూయిస్,
ఇలాంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం ద్వారా సజీవ సాక్షులుగా ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేశారు వీళ్ళందరూ కూడా. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం కదా కొంతమందిని. ఈ రోజుల్లో ఫేస్బుక్లో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఇన్ఫ్లుయెన్సర్. ఆ తర్వాత ఇంకెవరు, ఇన్స్టాగ్రామ్లో ఒక 2 లక్షల ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు. యూట్యూబ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, ఇన్ఫ్లుయెన్సర్. పచ్చళ్ళు అమ్మేసేవాళ్ళు కూడా ఏమైపోయారు ఈ రోజుల్లో, ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయారు. ఇంకేంటి, అటు ఇటు తిరిగి ఆ దేశాలు ఈ దేశాలు తిరిగి రకరకాల వల్గర్గా మాట్లాడేవాళ్ళు కూడా ఏమైపోయారు ఈ రోజుల్లో, ఇన్ఫ్లుయెన్స్. మరి వాళ్ళ వీడియోలు విపరీతంగా చూస్తారు కొంతమంది, అదేదో నేర్చుకున్నట్టుగా. అక్కడికి వెళ్ళి ఇక్కడ బండ బూతులు, వల్గర్ మాటలు, రకరకాలన్నీ మాట్లాడి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్లు అనుకున్నారు చాలామంది. నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? వన్ హూ ఈజ్ బ్రింగింగ్ పీపుల్ ఇన్ టు ట్రూత్. సత్యంలోనికి ఎవరినైతే మరొకరు నడిపిస్తాడో వాడు నిజమైన ఇన్ఫ్లుయెన్సర్. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ దేవుని రాజ్యంలో చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వరకు నేను చెప్పిన పేర్లన్నీ అలాంటి వాళ్ళే. ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. సత్యం దిశగా, నీతి వైపుగా, దేవుని వైపుగా అనేక మంది నడిపించారు. అందరూ బట్టి బైబిల్లో ఉంది, ఎంతమంది అయితే నీతి మార్గమును అనుసరించి అనేకులు త్రిప్పుతారో వారు ఆకాశ మండలంలో ఎలా ఉంటారట? జ్యోతులను పోలిన వారై ఉంటారు, నక్షత్రాలను పోలిన వారై ఉంటారనే మాట. రియల్ స్టార్స్ అంటే ఎవరైనా ఉన్నారంటే వారు సత్యం వైపుగా ప్రజలను తిప్పువారనే విషయాన్ని మీరు గుర్తించాలి. పునరుత్థానం నిజంగా జరిగిందా? ఎస్. పునరుత్థానం ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొచ్చిందా? ఒక 3 సాక్ష్యాలు మీ ముందు ఉంచాను. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని రోజులు నేను చెప్పగలను, ఎంతమంది నేను తీసుకురాగలను మీ ముందు. ప్రపంచంలో చాలామంది కరడుగట్టిన తీవ్రవాదుల దగ్గర నుండి భయంకరమైన జీవితాలకు అలవాటు పడిన వారు, డ్రగ్ అడిక్ట్స్ దగ్గర నుంచి అతి భయంకరమైన ఏథీస్టుల వరకు చాలామంది యేసు ప్రభువు దైవత్వాన్ని తెలుసుకుని, ఆయన ప్రేమను తెలుసుకుని, హృదయాలు మార్చుకుని దేవుని కోసం జీవిస్తూ ఉన్నారు. 3వ అంశాన్ని మీ ముందు తీసుకొస్తాను. ఏదంటే పునరుత్థానం మనకు నేర్పించే పాఠాలు ఏంటి? సరేనండి వెస్లీ గారు, నమ్ముతున్నాం యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు, ఇప్పుడు నాకేంటంటే లాభం? ఆయన మరణాన్ని జయంతి తిరిగితే నాకేంటంటే ఉపయోగం? ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితంలో యెరూషలేములో మరణాన్ని జయంతి తిరిగి లేచారు. ఇప్పుడు నాకేంటంట? హౌ కెన్ ఐ అండర్స్టాండ్ దట్ ఫ్యాక్ట్ అండ్ హౌ కెన్ ఐ పర్సనలైజ్ దట్ ఫ్యాక్ట్ ఇన్ టు మై లైఫ్? నా జీవితానికి క్రీస్తు పునరుత్థానం ఎలా కనెక్ట్ చేయగలను? నేనేం నేర్చుకోగలను? నాకేంటి లాభం అని కనుక అడిగితే ఖచ్చితంగా యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు అనే అంశం నాకు, మీకు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నేర్పించే పాఠాలు కొన్ని ఉన్నాయి. ఈ పాఠాలు నేర్చుకోకపోతే పునరుత్థానం ఏదో ఆచారంగా, యేసు ప్రభు ఈరోజు లేచాడండి, ఈస్టర్ సండే కాబట్టి ఒకసారి అలా మందిరానికి వెళ్ళి కనబడతానండి, వెళ్ళి వచ్చేస్తానండి, కాసేపు మా ఫ్రెండ్స్ స్నేహితులు అందరితో కూడా యేసు ప్రభు తిరిగి లేచినని షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేస్తానండి, దానివల్ల ఉపయోగం లేదు. యూ హ్యావ్ టు నో దీస్ 3 ఫ్యాక్ట్స్ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్. ఈరోజు ఈ ఆదివారం దేవుని ఆరాధించడానికి వచ్చి నీవు ఈ 3 విషయాలు తెలుసుకోకపోతే పునరుత్థానం గురించి నువ్వు సరిగా పునరుత్థాన పండుగ ఆచరించట్లేదు, లేదా యేసు ప్రభు దైవత్వాన్ని సరిగా తెలుసుకున్నట్టే. పునరుత్థానం మనకు నేర్పించే పాఠాలు ఏంటి? రిజరక్షన్ మనకు నేర్పించే పాఠాలు ఏంటి? లేదా రిజరక్టెడ్ జీసస్ లోకానికి ఇచ్చే సందేశం ఏంటి అని కనుక పరిశీలన చేస్తే మొట్టమొదటి మాట జాగ్రత్త వినండి. పునరుత్థానం వేటిని రుజువు చేసిందంటే, నంబర్ 1, అందరూ జాగ్రత్త చదవండి, ఈ మాట ఒకసారి డిస్ప్లే చేస్తారు. పునరుత్థానం మనకు నేర్పించిన మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దైవత్వం ఏం చేయబడింది? రుజువు చేయబడింది. యేసు ప్రభు దైవత్వం రుజువు చేయబడింది పునరుత్థానం ద్వారా. చాలామంది అడగచ్చు, వెస్లీ గారు యేసు ప్రభుని దేవుడిని ఎందుకు పిలుస్తున్నామండి? మీ ప్రసంగాల్లో చాలా చోట్ల యేసు ప్రభు దైవత్వాన్ని గురించి మాట్లాడతారు కదా. హౌ కెన్ యూ సే దట్ జీసస్ ఈజ్ గాడ్? ఆయన దేవుడిని మీరు ఎలా చెప్పగలరు అని చాలామంది అడగచ్చు. గమనించిన పిల్లలు, యేసు ప్రభు కేవలం కన్యకు పుట్టినంత మాత్రాన దేవునిగా నిరూపణ చేయబడలేదు. ఆయన అద్భుతమైన బోధలు చేసినంత మాత్రాన కాదు, కానీ ఆయన పునరుత్థానం ఆయన దైవత్వాన్ని ప్రభావంతో నిరూపణ చేసిందని దైవజనుడైన పౌలు ఒక సందర్భం రాశాడు. ఆ మాటను ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుండి 7 వచనాలు కలిసే ఉంటుంది. చాలా పెద్ద వచనం అది. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం మీరు తెరిచిపెట్టుకుంటే నేను ఒక మాట చదువుతాను. దానిలో ఆ మాటను మీరు అర్థం చేసుకోండి. ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, ఆ తర్వాత మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఎలా నిరూపణ చేయబడ్డట్టు? ఆయన ప్రభావముతో నిరూపింపబడెను. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. యేసు ప్రభు ప్రభావంతో ఏం చేయబడ్డారట? ఆయన రుజువు చేయబడి, నిరూపించబడ్డం అంటే అర్థం ఏంటి? చూడండి, కొన్ని మాటలు కొంతమంది మాట్లాడిన తర్వాత నిరూపణ చేయి,
ఎవిడెన్స్ దానికి, ఆ మాటలు నిరూపించు అంటారు కదా. అలాగే ఈ మాట ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు ప్రభావంతో ఏం చేయబడ్డారట? ఆయన నిరూపణ చేయబడ్డారు. ఎందుకు అంటే మృతులలో నుండి ఆయన పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగా ఆయన నిరూపణ చేయబడ్డారు. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవునికి పెళ్ళయింది, ఒక అందమైన భార్య ఉంది, వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకుని ఈ లోకానికి పంపించారని అర్థం. చాలామంది దేవుని కుమారుడు అంటే అలా అర్థం చేసుకుంటారేమో, కానీ బైబిల్ అలా చెప్పట్లా. దేవుని కుమారుడు అంటే దేవునికి పెళ్ళై పిల్లలు పుట్టి అందులో కుమారుని లోకాన్ని పంపించాడని కాదు. దేవుని కుమారుడు అనేది యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడిన ఒక టైటిల్, ఆయనకి ఇవ్వబడిన ఒక బిరుదు, ఒక నామము. ఈ విషయాన్ని గుర్తిస్తే యేసుక్రీస్తు ప్రభు దేవునిగా నిరూపణ చేయబడ్డారు. ఎందువలనంటే పునరుత్థానం వలన. ఆయన బోధలు, ఆయన మరణము, ఆయన జననము, ఆయన అద్భుతాలు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు దైవత్వం రుజువుపరుస్తున్నాయి. కానీ అల్టిమేట్గా యేసు ప్రభు దైవత్వాన్ని ఒక పినకల్లో నిలబెట్టిన అంశం అంటూ ఏదైనా ఉంది అంటే అది యేసు ప్రభు పునరుత్థానం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఒకసారట ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, వివిధ మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు. అందులో ఒక క్రైస్తవుడు అన్నాడు, మా దేవుడు పుట్టాడు అన్నాడు. ఆయన కూడా అన్నాడు, మా దేవుడు కూడా పుట్టాడు అన్నాడు. మా దేవుడు అద్భుతమైన బోధలు చేశాడు అన్నాడు. మా దేవుడు కూడా అద్భుతమైన బోధలు చేశాడు. మా దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు. మా దేవుడు కూడా చేసి ఉంటాడు, అవి రికార్డ్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కానీ ఆయన కూడా చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చు. మా దేవుడు ఆయన మరణించాడు, మా దేవుడు కూడా మరణించాడు. ఆ తర్వాత దేవుని బిడ్డ అన్నాడు, మా దేవుడు 3వ రోజున తిరిగి లేచాడు. అక్కడతో ఎదుటి వ్యక్తికి మాట ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు. ఎందుకోసం? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేస్తున్నాడు, మన దాంట్లో ఎవరైనా ఉన్నారా తిరిగి లేచిన వాళ్ళని? ఎవరున్నారు? ఎవరు లేరు. పుట్టడం, బోధలు చేయడం, చనిపోవడం బహుశా మోస్ట్ కామన్ థింగ్స్గా అనిపించవచ్చు అందరికీ. కానీ యేసు ప్రభు దైవత్వం రుజువుపరచబడిన ప్రాంతం అంటే ఏదైనా ఉందని తెలుసా? మరణపు మెడలు వంచి ఆయన మరణాన్ని జయించి ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. అది ఒక విలక్షణమైన అంశం, అదొక విశిష్టమైన అంశం యేసు ప్రభు జీవితంలో. ప్రపంచంలో చాలామంది మరణం వరకు రాగలరేమో కంపారిజన్లో, కానీ రెజరక్షన్కి కంపారిజనే లేదు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ కెన్ కమ్ క్లోజ్ టు ద రెజరక్షన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు పునరుత్థానానికి దగ్గరగా కూడా ఏ ఒక్కరు ఏం చేయలేరు, రాలేరు. ఆయన పునరుత్థానం విలక్షణమైంది. ఆయన దేవుడిని రుజువు చేయబడ్డాడు. ఇప్పుడు దేవుడు కాబట్టే నీ ప్రార్థన ఏం చేయగలడు? ఆయన వినగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ పాపాలు ఏం చేయగలడు? ఆయన క్షమించగలడు. నీ బంధకాల నుంచి ఏం చేయగలడు? ఆయన విడుదల చేయగలడు. నిత్య రాజ్యాన్ని ఇవ్వాలంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? దేవుని వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఆయన ప్రభావంతో దేవుడిని రుజువుపరచబడ్డాడు గనుకనే నీకు నాకు నిత్యరాజ్యాన్ని ఇవ్వగలడు. ఆయన నీ పాపాలు క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళ ముందు నిలబడిన ఆ పాపాలు క్షమించడానికి సమాధానం రావద్దు. బట్ when you stand before Jesus and ask him, Lord, forgive my sins, the Bible says he has an authority to forgive your sins and transgressions and iniquities. నీ అతిక్రమాలు, నీ అపరాధాలు, నీ పాపాలు క్షమించగలిగే అధికారం దేవునికి మాత్రం ఉంటుంది. యేసు ప్రభు దేవుడు అని ఏం చేయబడ్డాడు? ఆయన రుజువు చేయబడ్డాడు. ఆయన పునరుత్థానాన్ని బట్టి యేసు ప్రభు దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థాన దేవుడు. ఆయన అనేక సార్లు నేను పునరుత్థానుడు అవుతానని చెప్పారు. ఆయన పునరుత్థానం కాకపోయినుంటే, ఆయన మరణం జయించకపోయినుంటే ఆ మాటలని అబద్ధాలు అయిపోను, యేసు ప్రభు అబద్ధికుడు అయిపోను. పోనీ ప్రవక్తలు కూడా చెప్పారు. చాలామంది బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ఎన్నో ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయినాయి. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన ప్రాఫెసీ పడిపోయింది. అక్కడే ప్రవచనం పడింది. ఆ ప్రవచనం దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది భక్తులు ప్రవచించుకుంటూ వచ్చారు యేసు ప్రభు పునరుత్థానం గురించి. పాత నిబంధనలో ఒకవేళ ఎవరైనా కుష్ఠవ్యాధిగ్రస్తులైతే ఆ వ్యాధి ఆ పొడ, ఆ మచ్చ తగ్గిందని తెలుసుకున్నప్పుడు యాజకుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఒక మట్టి పాత్రను తీసుకునేవాడు. మట్టి పాత్రను తీసుకుని రెండు పక్షులను తీసుకొచ్చేవారు. ఆ పక్షులను తీసుకొచ్చి మట్టి పాత్రలో ఆ పక్షుల్ని చంపిన తర్వాత ఒకదాన్ని చంపి ఒకదాన్ని ఆకాశంలో వదిలిపెట్టేసేవారు. యేసు ప్రభు పునరుత్థానం గురించిన ఛాయలు బైబిల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు ఎలాంటి వాడు? ఆయన
సజీవుడు, మై రిడీమర్ లివ్స్ అనే మాట యోబు భక్తుడు పలికాడు ఎప్పుడో ప్రపంచ చరిత్రలో. కీర్తనలో ఎన్నో ప్రవచనాలు మనం చూస్తాం. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అన్నాడు 16వ కీర్తనలో యేసుప్రభుని గురించిన ప్రవచనం అది. ఆ తదుపరి 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడనే ప్రవచనం ఉంది. దీర్ఘాయుష్మంతుడు అవుతాడంటే నిత్యము నివసిస్తాడు, నిత్యము జీవిస్తాడని. ఇలా పరిశుద్ధ లేఖనాల్లో యేసు ప్రభు పునరుత్థానం గురించి ఎన్నో ప్రవచనాలు, ఎన్నో ఛాయాచిత్రాలు మనం చూస్తూ ఉంటే అవన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. పోనీ అవన్నీ ప్రక్కన పెడితే యేసు ప్రభు చెప్పిన మాటలు, నేను మరణాన్ని జయించి తిరిగి లేస్తాను, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి ఏముంది? అధికారం. ప్రభు చెప్పిన ఆ మాటలు అబద్ధం కాల. యేసు ప్రభు ప్రభావంతో నిరూపణ చేయబడ్డారు దేవుడని. అందును బట్టి మనం యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నామంటే అర్థం ఏంటో తెలుసా? నిజ దేవుని గుండెల్లో చేర్చుకున్నామని అర్థం. హల్లెలూయా. ఆయన దగ్గర నీ ప్రార్థనలు, నీ ఆరాధన ఆయన స్వీకరిస్తున్నాడనే విశ్వాసంతో నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు. పునరుత్థానం రుజువు చేసిన ఒక అద్భుతమైన అంశం ఏంటి అంటే, మన దేవుడు దైవత్వం కలిగిన వాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు ప్రభులో నివసిస్తుందని కొలాషియన్ చాప్టర్ 2:9లో, కొలస్సై 2:9లో అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. యేసు ప్రభు దేవుడని బైబిల్ చాలా నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది. ఎందుకు దేవుడయ్యాడు, ఎలా నిరూపణ చేయబడ్డాడంటే ఆయన పునరుత్థానం ఆయన దైవత్వాన్ని రుజువుపరిచింది. రెండో అంశం దగ్గరికి వస్తే, పునరుత్థానం ప్రూవ్ చేసిన సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఉందా? ఏముంది? ఈ పక్క వాళ్ళు చెప్పండి, దేవునికి అసాధ్యమైందని ఉందా? కొంతమంది ఇలా అంటున్నారు, అటు ఇటు కూడా. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు చూసి ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు, ఇది దేవునికి అసాధ్యమా అని అనిపిస్తుంది. కానీ బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తున్న అంశం ఏంటో తెలుసా? దేవునికి అసాధ్యం అనేది ఏది లేదో. ఈ విషయాన్ని పేతురు భక్తుడు పెంతెకోస్తు అనే పండుగ రోజున ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పాడు. ఆ మాటను రిఫరెన్స్ మీకు ఇస్తాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, Acts chapter 2 and let us read verse 24. 24వ వచనం చదివితే దేవునికి అసాధ్యం అనేది లేదు అనే అంశం అక్కడ స్పష్టంగా రాయబడింది. చదవండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి క్రీస్తు ప్రభువును లేపెను. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అంటే, ఈ మాటను బట్టి లేఖనానుసారంగా మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువుకి దేవునికి అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. ప్రక్కవారు తిరిగి చెప్పండి ఈ మాట, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పండి. కొంతమంది చెప్పలేదు, ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. చెప్పండి. ఇంతకుముందు చెప్పని వాళ్ళే చెప్పాలా? మళ్ళీ చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పండి. అది కేవలం మామూలుగా చెప్పేద్దామా, లేకపోతే మన జీవితాల్లో అన్వయించుకుందామా? పర్వాలేదు, చెప్పండి. అది మామూలుగా చెప్పేద్దామా, ఇది ఒక స్టేట్మెంట్ లాగానే ఉంచుకుందామా, లేకపోతే మన జీవితాలు అలాంటి కార్యాలు ఏమన్నా జరిగాయా, లేదా దేవుడు చేస్తాడనే విశ్వాసం ఏమన్నా మనలో ఉందా? అలాంటి విశ్వాసం డెవలప్ చేసుకుంటున్నామా? నేను చెప్పగలను దేవుని సేవకునిగా, ఇది అసాధ్యం, ఇది జరగదు అన్న అనేక విషయాలు నా జీవితంలో దేవుడు సాధ్యపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీ ముందు నిలబడి దేవుని సాక్షిగా ఉన్నానంటే, నా స్వరాన్ని దేవుని సేవ కోసం వినియోగించగలుగుతున్నానంటే, ప్రపంచంలో నేను ఊహించిన దేశాలకు కూడా దేవుని ద్వారా నడిపించబడి సువార్త చెప్పగలిగానంటే, కోట్లాది మందికి దేవుని సువార్తను అందించగలిగానంటే, నా వల్ల అయితే జరిగే కార్యం కాదు ఇది. ఎందుకోసం అంటే, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడిని. మా అమ్మగారు అనుకునేవారు, ఒకవేళ నా పెద్ద కొడుకు కనుక సేవకు వస్తే ఏం చేయగలుగుతాడు, సేవ పరిచర్య ఏం చేయగలుగుతాడు, ఎక్కడికి వెళ్ళగలడు, ఏంటి పరిస్థితి అని కొన్నిసార్లు నా గురించి బాధపడేవారట. మా నాన్నగారు ఆయా సందర్భాల్లో నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు, అదే లాస్ట్ అనుకుంటాను, నాకు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్దాం ఆయన అంటే, నేను రాలేను డాడీ అంటే, నేను ఎత్తుకోనాను ఆయన, నేనంటే చాలా ఇష్టం మా నాన్నగారికి. నేను ఎత్తుకోనా బాబు అని చెప్పి నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళారు. మా తండ్రి గారికి నేను చాలా రుణపడి ఉంటారు. కారణం ఉంటుంది, జీవితం అంతా ఆయన అంటే నాకు చాలా గౌరవం. కారణం నన్ను ప్రేమించిన విధానం చాలా గొప్పది. ఎప్పుడూ నన్ను తక్కువగా చూడడం కానీ, లేకపోతే ఇబ్బంది పెట్టే మాటలు ఎప్పుడు కూడా మా తండ్రి గారు మాట్లాడాల. కానీ అనుకున్నారు, ఒకవేళ కనుక సేవకు వస్తే ఎలా చేస్తారని. నేను చెబుతున్నాను దేవుని ప్రజలారా, నేను సేవకు వచ్చిన తర్వాత ప్రభు పరిచర్యలో కొన్నిసార్లు నేను తిరుగుతూ ఉంటే మా అమ్మగారికి ఆశ్చర్యం అనిపించేది. ఎలా నాయనా, ఎలా సాధ్యం ఇది?
45 రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే 45 days అలా సువార్త చెప్పుకుంటూ ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతాన్ని. ఒకరోజు నెల్లూరులో ఉంటే తర్వాత రోజు వైజాగ్లో ఉండేవాడిని, ఆ మరుసటి రోజు వరంగల్లో ఉండేవాడిని, అక్కడ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళేవాడిని, చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేవాడిని, బెంగళూరు నుండి ముంబై వచ్చేవాడిని. నాకు తెలిసిన చాలామంది వెస్లీ గారు ఇదే స్కెడ్యూల్ ఇంకెవరైనా మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా హెలికాప్టర్ ఉండాలండి. మీరు కారులో తిరిగేస్తారండి. దేవుని కృప బ్రదర్, దేవుని సహాయం అంతే. శక్తి ఉంది, బలం ఉంది, దేవుడు ఇచ్చాడు, దేవుని కోసం వాడబడాలి, తిరగాలంతే. నా యవ్వనాన్ని, పూర్తి యవ్వనాన్ని న్యాయం చేశానని చెప్పడం నేను చాలా సంతోషిస్తాను. ఎక్కడున్న యవ్వన బిడ్డలందరికీ ఒక మాదిరిగా చెబుతున్నాను. నా పూర్తి యవ్వనాన్ని న్యాయం చేసిన దేవుని చేతిలో పెట్టిన ఒక్క క్షణం కూడా వేరే విషయాల గురించి ఆలోచన చేయలేను. నేను నా 30వ ఏట వరకు వివాహం గురించి కూడా నేను ఆలోచన చేయలేదు. దేవుడు తీసుకొస్తారు తగిన సమయంలో. నాకు ఎవరు కావాలో, ఎవరు అవసరమో, ఎవరు దేవుని చేత నిర్ణయించబడ్డారో దేవుడు తీసుకొస్తాడని నమ్మాను. నా 30th year వరకు కూడా వివాహం కోసం కూడా ఆలోచన చేయలే. ప్రభు సేవలో నా యవ్వనాన్ని దారిపోసాను. అనేక మంది చేరుకోవడం ప్రభు సహాయం చేశాడు. ఎప్పటికీ కూడా చాలా ప్రాంతాలు వెళ్తుంటే వెస్లీ గారు మీరు ఆ టైంలో మా ప్రాంతానికి వచ్చిన మెసేజ్లు ఇప్పటికీ మాకు గుర్తున్నాయని చాలామంది చెబుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఉంటారు అప్పటికే పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు, అన్నయ్య నేను 9th class చదివేటప్పుడు మీరు మా ఊరు వచ్చారని అంటే కొన్నిసార్లు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత చిన్నప్పుడే ఆ ప్రాంతాలు వెళ్ళి సువార్త, నేను కూడా అప్పుడు ఎవడొస్తుండే, అదే వయసులో ఉండేవాడిని. కానీ దేవుని కోసం నా యవ్వనాన్ని ప్రభు కోసం ఇచ్చిన తర్వాత ప్రభు బలమనే కార్యాలు, అసాధ్యం అనుకున్న అనేక విషయాలు నా దేవుడు సాధ్యపరిచాడు. లెబనాన్ దేశంలో వాకింగ్ చెప్పడానికి బెరూట్ అనే నగరంలో, మోస్ట్ సెన్సిటివ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ప్రాంతాలు అంటే ఏదైనా ఉంటుంది అది ఇప్పటికి లెబనాన్. ఇజ్రాయెల్ దేశం పక్కనే ఉంటుంది. ఇజ్రాయెల్కి వారికి పడదు. ఇమిగ్రేషన్లో అడుగు పెట్టేశాను. లెబనాన్ ఎయిర్పోర్ట్లో దిగి, బెరూట్లో దిగి, ఆఫీసర్ నా పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు, స్టాంప్ వేస్తాడు అనమాట అక్కడ నేను లోపలికి వెళ్ళడానికి ఆ దేశంలోకి. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన పేజెస్ తిప్పుతుంటే టెన్షన్ ఎందుకు వస్తుందో తెలుసా? నా పాస్పోర్ట్లో ఇజ్రాయెల్ స్టాంప్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ స్టాంప్ అతను చూశాడు అంటే నన్ను అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి చేయడమా, లేకపోతే చేతులకి కఫ్ చేసి లోపల తీసుకెళ్ళిపోవడం, ఈ రెండిట్లో ఏదో జరుగుద్ది. బహుశా నేను ఇజ్రాయెల్ స్పై అనుకుంటాడు ఏంటో నాకు తెలియదు. చాలామంది అడుగుతుంటారు, నువ్వు ఏం చేస్తుంటారని, మీరు ఇన్ని దేశాలు ఎందుకు తిరిగారండి, ఇన్ని ప్రాంతాలు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ అనుమానం ఏంటంటే నేను ఏదైనా దేశానికి స్పైగా ఉన్నానేమోనని అనుమానం. బాబు అలాంటి ఏమి లేదు నాయన, నేను సేవకుడిని, దేవుని సేవ చేస్తూ ఉంటాను, నువ్వు స్పైల్ చేసేంత పరిస్థితి మనకు లేదు ఇక్కడ అని కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సో చూస్తున్నాడు, ఇన్ని దేశాలు తిరిగాడు ఇతను అని చెప్పి చూస్తున్నాడు. ప్రభువా ఇజ్రాయెల్ స్టాంప్ కనుక చూసారంటే నన్ను ఫస్ట్ టైం లైఫ్లో చేతులు సెగ్గలు పడిపోయేలాగా ఉన్నాయి ప్రభువా, లేదంటే కనీసం మరలా డిపోర్ట్ చేసేసి వేరే ఫ్లైట్ ఎక్కించి మరలా పంపించేస్తాడు. ప్రభువా సహాయం చేయండి ఆయన అని ప్రార్థన చేస్తా అక్కడ నిలబడి. నేను చేస్తా ఉన్నాను ప్రార్థన, ఎక్క తిప్పుతానే ఉన్నాడు ఆయన. ప్రతి వీసా చూస్తున్నాడు. మీరు నమ్మండి ప్రియులారా, ఇంకొక పేజ్ కనుక తిప్పితే ఇజ్రాయెల్ స్టాంప్ కనబడుతుంది. ఆ ముందు పేజీలో స్టాంప్ వేసి యూ కెన్ గో అన్నాడు. యూ కెన్ గెట్ ఇన్ టు జోర్డన్. చెప్పుకోవడానికి చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ ఆ టైంలో నా పరిస్థితి చూడాలా. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ఆశ్చర్యకరుడు. అడుగడుగున అద్భుతాలు, ఆశ్చర్యకరం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో అద్భుతాలు జరగలేదన్న భావిస్తున్నావా, విశ్వాసం ఉంచి ఇదే మాట మీద. ఈరోజు కాకపోతే రేపన్న అద్భుతం చేస్తాను నా యేసయ్య. ఎందుకోసం అంటే ఆయన పట్టుకున్న ఏ ఒక్కరిని నా దేవుడు వదలలేదు, వదిలిపెట్టడు కూడా. ఇప్పుడు ఓటని చెప్పట్లు గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగునుగా. God will never leave anybody who can trust him. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏనాడు విడిచిపెట్టలేదో. ఒకవేళ ఈ క్షణం నువ్వు ఓడిపోయినట్టు కనబడచ్చేమో, ఈ క్షణం నువ్వు తలదించుకున్నట్టు కనబడచ్చేమో, ఈ క్షణం నువ్వు విచారంలో ఉన్నట్టు కనబడచ్చేమో, కానీ గాడ్ విల్ లిఫ్ట్ యువర్ హెడ్ మై ఫ్రెండ్. యేసు ప్రభు సిలువలో అదే జరిగింది. చనిపోయాడో, అయిపోయింది, జీవితం ముగిసిపోయింది అనుకున్నారు, కానీ దేర్ వాజ్ రెజరక్షన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. లేచాడు ఆయన, తిరిగి లేచాడు ఆయన. 3వ రోజు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. నా యేసయ్యకి అసాధ్యమైనది లేదు. ఒక వ్యాధితో బాధపడుతున్నావా, ఒక అన్ఎంప్లాయ్మెంట్ నీ జీవితంలో ఉందా, ఒక వివాహం జరగట్లేదనే వేదన నీలో ఉందా, బిడ్డలు కలగట్లేదనే వేదన నీలో ఉందా, అందరూ డెవలప్ అయిపోతున్న వెస్లీ గారు మా జీవితాలు ఎందుకు ఇలా ఉండిపోయినాను అనుకుంటున్నావా, పట్టుకో, దేవుని గట్టిగా పట్టుకో. ఆ శ్రమలోనే, ఆ కష్టంలోనే నీ విశ్వాసాన్ని రుజువుపరుచుకో, నీ విధేయతను నిరూపణ చేసుకో. దేవుని కన్నా నేను ఏది ఎక్కువ ప్రేమించట్లేదనే విషయాన్ని రుజువుపరచు.
ఖచ్చితంగా దేవుడిని లేవనెత్తాడు, బలమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి అసాధ్యం అనేది లేదు. మూడో మాట దగ్గరికి వస్తున్నాను, చూడండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పి నేను ముగిస్తాను. పునరుత్థానం మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, జీవ పునరుత్థానం జరుగుతుందనడానికి నిరీక్షణ లభించింది యేసయ్య పునరుత్థానం ద్వారా. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఇదేంటో మాకు అర్థం కాలేదు వెస్లీ గారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారేమో. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒకనాడు రిజెక్ట్ కాబోతున్నాడు. జాగ్రత్త వినండి అందరూ. నువ్వు, నేను, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు పునరుత్థానం చెందబోతున్నారు. వీ విల్ కమ్ అలైవ్. మనం కూడా మరలా బ్రతుకుతాం. అది ఎప్పుడు అనేది దేవుని చేతిలో ఉంది. ఆ సమయం ప్రపంచాన్ని రెండు భాగాలు, ఇంకెక్కువ భాగాలు అక్కర్లా, 2 భాగాలు. ఒక భాగాన్ని తీర్పు పునరుత్థానం కోసం లేపుతాడట దేవుడు. దే విల్ అరైజ్ ఫ్రమ్ డెడ్ ఫర్ ద జడ్జ్మెంట్, కాండమ్నేషన్. వారు తీర్పు పునరుత్థానం కోసం లేపబడతారు. ఒక భాగం వారు ఎవరంటే యేసు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిన వారు, సత్యాన్ని అంగీకరించిన వారు, సువార్తకు చోటివ్వని వారు, యేసు ప్రభు రక్తంలో తమ జీవితాన్ని కడుక్కోలేని వాళ్ళు ఒకరోజున తీర్పు పునరుత్థానం కోసం లేస్తారు వాళ్ళు. అయితే ప్రభువుని అంగీకరించి పాపక్షమాపణ పొంది మారుమనసు పొంది దేవుని కృపలో వర్ధిల్లుతున్న వారు కూడా ఒకరోజు లేస్తారు. దాన్ని ఏమన్నారంటే జీవ పునరుత్థానం అన్నారు. చెప్పండి, దాన్ని ఏమన్నారు? జీవ పునరుత్థానం. ఈ వచనం ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను దాని గురించి 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 5:29 మనం చదివితే దానిలో ఈ మాట రాయబడి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం మనం చదివితే దానిలో ఇలా రాయబడి ఉంది, మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వస్తారు. చెప్పండి, వీళ్ళు ఏం చేస్తారట? అందరూ బయటకు వస్తారు. మేలు చేసిన వారు ఏ పునరుత్థానం పొందుతారట అంటే, మేలు చేసిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? 2 యాపిళ్ళు 4 అట్టుపళ్ళు పేదోళ్ళకు పంచిపెట్టిన వాళ్ళనా? 2 బస్సు షెల్టర్లు, ఆ తర్వాత 2 చలివేంద్రాలు పెట్టిన వాళ్ళని అర్థమా? మేలు చేయడం అంటే అర్థం ఏంటి? అఫ్కోర్స్ అవి మేలు చేయడమే కాదట్లేదు, కానీ మేలు చేసిన వారు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి అంగీకరించిన వారు, పాపక్షమాపణ పొందినవారు, క్రీస్తు ప్రభు రక్తంలో తమ జీవితాన్ని కడుక్కున్నవారు. వారు దేనికి వస్తారట బయటికంటే రెజరక్షన్ ఆఫ్ లైఫ్, జీవ పునరుత్థానానికి బయటకు వస్తారు. మరి మిగతా వాళ్ళందరూ దేనికి వస్తారు బయటికంటే అక్కడే రాశాడు, కీడు చేసిన వారందరూ ఏ పునరుత్థానంలో పాలు పంపులు పొందుతారట? వాళ్ళు కీడు చేసిన వాళ్ళందరూ కూడా రిజరెక్షన్ ఆఫ్ కాండమ్నేషన్, తీర్పు పునరుత్థానానికి బయటకు వస్తారు. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒకరోజు రిజెక్ట్ అవుతాడు. దానికి ఆధారం ఏంటంటే వెస్లీ గారు, దానికి రుజువు ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పునరుత్థానమే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన పునరుత్థానంలో ప్రథమ ఫలముగా లేపబడ్డాడు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంతో చదివితే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ దానిలో ఉంటాయి. ఒకనాడు మనందరం కూడా తిరిగి లేపబడబోతున్నాము. ప్రభువుని అంగీకరించిన వారు జీవ పునరుత్థానంలో పాలు పంపులు పొందుతారు. జాగ్రత్త గమనించండి, యేసు ప్రభు ఏ విధంగా మహిమ దేహాన్ని ధరించుకున్నారో మనము కూడా ఒకరోజు ఏ దేహాన్ని ధరించుకోబోతున్నాం? మహిమ దేహాన్ని ధరించుకోబోతున్నాం. అది ఎప్పుడు అంటే నా యేసయ్య తిరిగి రాబోతున్న రోజు. యేసు ప్రభు రెండో రాకడలో, ర్యాప్చర్ అనే మొదటి భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనందరం కూడా రెప్పపాటులో మార్పు చెంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని బైబిల్లో రాయబడింది. ఆ రెప్పపాటులో మార్పు అంటే అర్థం ఏంటో తెలుసా? మన ఈ క్షయమైన దేహాలు, భౌతికమైన దేహాలు అక్షయతను ధరించుకుంటాయి, మహిమ దేహాలుగా మార్చబడతాయి. ఇప్పుడు మన దేహం మాంసపు దేహం, కానీ ఒకనాడు దేవుడు మనకి ఏ దేహాన్ని ఇస్తాడట? మహిమ దేహాన్ని ఇస్తాడు. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయనకి ఇవ్వబడిన దేహం కూడా అదే, మహిమ దేహం. ఆయన బాడీ కనబడలేదు, ఏమైపోయింది? అది మహిమకు మార్చబడింది. అందును బట్టి మూసి ఉన్న గదిలో కూడా యేసు ప్రభు సునాయాసంగా రాగలిగారు. యేసు ప్రభుని అందరూ గుర్తించారా లేదా? గుర్తించారు. ఆఖరికి ఆయన తోమాను ఏమన్నాడు? నా చేతి గురుతుల్లో నువ్వేం పెట్టాలా? వేలు పెట్టానంటే అలా జ్ఞాపకాలు ఉన్నాయి, ఆ గురుతులు ఉన్నాయి. మహిమ దేహం అలా చూడ్డానికి ఉంటుంది, కానీ దట్ వాస్ ఫిల్డ్ విత్ గాడ్స్ గ్లోరీ. ఒకనాడు మనందరికీ మహిమ దేహాలు ఇవ్వబడతాయి. ఆ మహిమ దేహాలు నిత్యత్వంలో సదాకాలం ఉండడానికి ఉపయోగపడే దేహాలు. హల్లెలూయా. అవి దేవుడు మనకిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడలో మనందరం మహిమ దేహాలు ధరించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే గనక ఈ సమయంలో ఇప్పుడు నేను వాక్యం చెబుతుండగానే రెండో రాకడ సంభవించింది అనుకోండి.
ర్యాప్చర్ సంభవించిందని ఏం జరుగుతుందో తెలుసా? నేను నమ్ముతున్నాను ఇక్కడున్న 100% ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఏమో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉండిపోయారు అనుకోండి. వాళ్ళు అనుకుంటారు, ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఒకేసారి అందరూ డిసప్పియర్ అయిపోయారేంటి? ఇప్పటిదాకా ఉన్నారు కదా వెస్లీ గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? సంఘ పెద్దలు ముందు లేనిలో చక్కగా తెల్ల చొక్కాలు వేసుకుని కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ తర్వాత స్త్రీలందరూ ఈస్టర్ పండుగ అని చెప్పి తలతల్లాడి శారీలు ఎన్ని కొట్టుకొచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు? వేర్ దే హ్యావ్ గాన్? ఒక క్వశ్చన్ కొంతమందిలోకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇప్పటిదాకా కూర్చున్న ఎవరు లేరని. ఇన్ఫ్యాక్ట్ మనకున్న భౌతిక సంబంధం వస్తువులన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఇప్పుడు ర్యాప్చర్ అయిందనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న సూట్ ఇక్కడే ఉంటుంది, నేను ఉండను, కానీ నా సూట్ ఇక్కడే పడిపోద్ది. ఆ తర్వాత నా చేతికున్న వాచ్, ఆ తర్వాత నేను బాగా ప్రేమించే నా కళ్ళద్దాలు, ఎందుకంటే ఇది లేకుండా నేను బైబిల్ చదవలేను, లేదంటే కొన్నిసార్లు చూడలేను, దట్స్ ఓకే. ఈ స్పెక్ట్స్ కావచ్చు, ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఫోన్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కొంతమందికి వీటితో పాటుగా ఏముంటాయి? కట్టుడు పళ్ళు, ఆ డెంచర్స్ అంటారు కదా, ఇంకా మొత్తం సెట్టే అలా ఉంటుంది, చక్కగా అలా పడి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఆ తర్వాత కొంతమంది కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు, చెప్పండి, వాళ్ళు తుమ్మిన రిచ్ అంటారు కదా. మామూలుగా అయితే మనం తుమ్మితే ఏమంటాం? హచ్ అంటాం, వాళ్ళు రిచ్ అంటారు కదా. సో వాళ్ళు ఆ పళ్ళు ఏమైపోతాయి చెప్పండి? అక్కడే ఉండిపోతాయి. బంగారు పళ్ళు కట్టించుకుంటారు కొంతమంది. నాకు అనిపిస్తుంటుంది, మరీ డబ్బులు ఉన్నాయి కదా బంగారు పళ్ళు కట్టించుకోకండి, ఇప్పుడు పెరిగిపోతుంది రేట్లు. ఎంతో 90,000 ఎంతో అయిపోయిందట. ఎవడో కూడా ఆ పళ్ళు లాక్కుని వెళ్ళిపోతాడు పట్టకారు పట్టుకుని. అందును బట్టి డబ్బులు ఉన్నాయని చెప్పి బంగారు పళ్ళు పెట్టించుకోకండి. డాక్టర్ గారు ఏ పళ్ళు పెడితే అవి పెట్టించుకోండి, అందులో ఇబ్బంది లేదు. ఆ తర్వాత కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి బాడీలో ఏం పెడతారు? రాడ్స్. అవి కూడా ఇక్కడే ఉండిపోతాయి. భౌతిక సంబంధం అన్నీ ఇక్కడే ఉంటాయి, కానీ దేహం మాత్రం మహిమ దేహంగా మారుతుంది. వీ విల్ ఫేస్ అవర్ గాడ్, గ్లోరియస్ గాడ్ ఇన్ గ్లోరీ. మహిమలో ఆయనతో పాటు మనం ఉంటాం. ఇది జీవ పునరుత్థానం. ఆ తర్వాత ర్యాప్చర్ జరిగిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం గతించిన తర్వాత ప్రభువారు ఈ భూమి మీదకి రావడం, 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అప్పుడు తీర్పు పునరుత్థానం జరుగుద్ది. ఎవరైతే ప్రభువును అంగీకరించిందో వాళ్ళు కూడా దేహాలు ఇవ్వబడతాయి వాళ్ళకి. అవి ఎందుకంటే నిత్య నరకంలో సదాకాలం ఉండడానికి. నువ్వు ఏ పునరుత్థానంలో పాలుభాగస్తులు అవ్వాలనుకుంటావు నిర్ణయించుకోవాలి. నువ్వు చచ్చిపోక మునిపే, ఈ భూమి మీద నీ జీవితం ముగించబడ మునిపే, నువ్వు రిజరెక్షన్ ఆఫ్ కండెమ్నేషన్లో ఉంటావా, రిజరెక్షన్ ఆఫ్ లైఫ్లో ఉంటావా నిర్ణయించుకోవాలి. అది జరుగుద్దనడానికి ఎవిడెన్స్ ఏంటి అంటే యేసుప్రభు పునరుత్థానమే. ఇది జరిగింది కాబట్టి అది కూడా జరిగి తీరుతుంది అని మనకు నిరీక్షణ లభించింది. జీవ పునరుత్థానం చెందుతాము అనడానికి బైబిల్ చెప్పిన ఆ సుందరమైన సత్యానికి పునాది నిరీక్షణ యేసుప్రభు పునరుత్థానం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభుని మన రక్షణగా అంగీకరించి ఆయన మన హృదయాల్లో చేర్చుకుని ఆయన కొరకు జీవించినప్పుడు ఒకనాడు యేసుప్రభు రెండోసారి తిరిగి వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. యేసుప్రభు వారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పేతురు ప్రభు సమాధిలోకి వచ్చి చూసేసరికి ఆయన వస్త్రం ఒకటి ఫోల్డ్ చేయబడి ఉందంట. చెప్పండి, వస్త్రం ఏం చేయబడింది? ఆ వస్త్రం అలా పెట్టబడి ఉంది, ఫోల్డ్ చేయబడలేదు, అలా పెట్టబడి ఉంది. యూదా చరిత్రలో ఒక అంశం ఏంటి అంటే, అనేక మంది యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు అనడానికి నిదర్శనం ఏంటని చాలామంది అడుగుతుంటే, ఈ రోజున జరుగుతున్న అనేకమైన నిదర్శనాలు, అనేకమైన సంగతులు యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు అనడానికి చెబుతున్న సంఘటనలన్నీ మనం చూస్తున్నాం. యేసు ప్రభు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు అన్నారు, మీరు నన్ను గలిలయలో చూస్తారు, అక్కడికి రమ్మని యేసు ప్రభు చెప్పారు. ఆ రోజు సాయంకాలం వారు వెళ్ళిన తర్వాత గలిలయలో వారందరూ క్లోజ్ రూమ్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చూసి మీకు సమాధానం కలుగునుగాక అని ప్రకటించాడు. రెండవది, వారి మీద ఊది వారికి ఏమి ఇచ్చాడని ఉంది బైబిల్లో? పరిశుద్ధాత్మని ఇచ్చాడని బైబిల్లో రాయబడి. ఆ మాట చదివినప్పుడల్లా నాకు అనిపించే ఒక అంశం ఏంటంటే, ఆనాడు ఆదామును దేవుడు మట్టితో చేసి నాసిక రంధ్రములో ఏం చేశాడు? ఆయన జీవవాయువును ఊదాడు. ఆయన అనగానే ఆదాము బ్రతికాడు. అప్పటిదాకా మట్టి బొమ్మలా ఉన్న ఆదాము ప్రభు ఊదగానే బ్రతికాడు. పునరుత్థానుడైన తర్వాత యేసు ప్రభు శిష్యులందరినీ చూసి వారి మీద ఊది అనే మాట మనం చూస్తాం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆదాముకి ఇవ్వబడిన జీవితం అక్కడ ఏదైనా తోటలో పాపం చేయడం ద్వారా దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు. అయితే యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత వారి మీద ఊది పరిశుద్ధాత్మను ఇచ్చాడంటే జీసస్ వాంటెడ్ దెమ్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్.
ఒక క్రొత్త జీవితం, ఒక నూతన జీవితం, ఒక నూతన శకాన్ని యేసుప్రభు ప్రారంభించడానికి ఆయన ఇష్టపడి ఆ కార్యం చేశాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభులు ఎవరైతే ఉన్నారో వారు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం ఏమైనా నూతన పరచబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈ సుందర సత్యాన్ని మన హృదయాల్లో పెట్టుకుని ప్రభు కోసం జీవిద్దాం. పునరుత్థానం, యేసు ప్రభు దైవత్వాన్ని రుజువుపరిచింది. పునరుత్థానం, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని రుజువుపరిచింది. మూడోది పునరుత్థానం, జీవ పునరుత్థానానికి నిరీక్షణ ఇచ్చింది.